అందరికీ నమస్కారం అండి. యథార్థవాద జీవితాలకు స్వాగతం. నేను మార్కు బాబు. అంబేద్కర్ గారి యొక్క ప్రసంగాలు సమాజంలో కొంత మార్పును తీసుకొస్తాయి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క విషయాలను మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అంబేద్కర్ గారు చేసినటువంటి రచనలు, ప్రసంగాలలో ఉన్నటువంటి విషయాలను మక్కిగా మేము ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేనైతే వెతికాను యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ కూడా కావాల్సినటువంటి సమాచారం ఒక దగ్గర మాత్రం లేదు. ఆయన ప్రసంగాలన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి, కానీ ఎవరికైనా ఒక అంశాన్ని గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఆ పూర్తి సమాచారం అయితే అందుబాటులో లేదు. కొన్ని బుక్స్ కొంతమంది రాశారు, కానీ ఆ బుక్స్ కూడా వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ ఎక్కడైతే అందుబాటులో కనిపించలేదు. కనుక కొంతమందినైనా అవేర్నెస్ చేయాలి అని నా వంతు ప్రయత్నంగా నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. కనుక కులం గురించి అంబేద్కర్ గారు ఏమన్నారు, ఏం రాశారు, వారి ప్రసంగాలు, వారి రచనల్లో ఏం తెలియజేశారు అనేది చూద్దాం రండి. సమాజంలో మరి ముందు బోధ జరగాలి, బోధించు సమీకరించు పోరాటం అన్నటువంటి అంబేద్కర్ గారు ముందు ఆయన చెప్పిన విషయాలు ఏంటో సమాజంలో అందరూ గౌరవించాలి. ఆయన మరి భారతరత్నగా, రాజ్యాంగ రచించినటువంటి వ్యక్తిగా ఆయన విషయాలు అందరూ పట్టించుకోవాలి. కులము, మతము అనే భేదం లేకుండా అందరూ కూడా విని మార్చుకుంటారు, దిద్దుకుంటారు వారి యొక్క ఆలోచనలు అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరి రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ గారు చెప్పిన విషయాలేంటి కులంను గూర్చి, ఈ విషయాలను ఒకసారి మనం చూద్దాం రండి. మరి భాగం 1 అని ఇక్కడ మనకి ఇచ్చారు. కులం గురించి ఏమన్నారు అంబేద్కర్ గారు అనే విషయాలను మనం చూద్దాము. తర్వాత భారతదేశంలో కులాలు, వాటి ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధి. మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలను మనము ఆయన మాటలు, ఆయన రచనలను చూద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్లయితే 1916 మే 9న డాక్టర్ ఏఏ గోల్డెన్ విజయర్ వారి నరవర్గ శాస్త్ర సెమినార్లో చదివిన పత్రం ఇది. నాగానే కనబడుతుంది. మరి నరవర్గ శాస్త్ర సెమినార్ చదివిన పత్రం. ఇందులో ఇండియన్ యాంటిక్వరీ 1917 మే XLI సంపుటం నుంచి అని ఇక్కడ ఒక నంబరు మనం చూస్తున్నాం. దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ పేజీలో అయింది కనుక ఈ పేజీ పైకి తీసి నేను మీకు చూపిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, ఇది 6వ పేజీ అండి. మరి ఎంతో కృషి చేశారు. ఇక్కడ పైన ఉన్నటువంటి మాట కంటిన్యూషన్ అనమాట ఇది. ఇక్కడ మనం చూస్తే సంపుటం నుంచి ఎంతో కృషి చేశారు, కానీ దురదృష్టవశాత్తు అవి అర్థం కానివిగా, అవి శతంగా అర్ధరహితంగా, వివరణ లేని పరిధిలోనే ఉండిపోయాయి. కులం వాటి ప్రాచీన వ్యవస్థ విషయంలో ఉండే చిక్కుముళ్ళు నాకు బాగా తెలుసు, కానీ అదేదో అభేద్యమైనది అని పక్కకు పెట్టేసే నిరాశావాదిని మాత్రం కాను నేను. దానిని తెలుసుకోగలననే నమ్మకం నాకున్నది. ఈ కులం సమస్య సిద్ధాంతపరంగాను, ఆచరణ రూపంలోనే ఎంతో విస్తృతమైనట్టుది. ఆచరణ రీత్యా అతి భయంకరమైనటువంటి మరి పరిణామాలను సూచించే వ్యవస్థ ఇది. ఇది ఒక స్థానిక సమస్యగానే కనిపించిన పరిధికి మించి నష్టం చేయగల సత్తా దీనికి ఉంది. ఎందుకంటే భారతదేశంలో కులం ఉన్నంతకాలం హిందువులు కులాంతర వివాహాలు చేసుకోరు, బయట వారితో అలాంటి సామాజిక సంబంధాలు పెట్టుకోరు. ప్రపంచంలో వేరే ప్రాంతాలలోకి హిందువులు వలసపోతే భారతీయ కులం ప్రపంచ సమస్య అవుతుంది. విషయం పట్ల గల అభిలాష కొద్ది సైద్ధాంతికంగా దీని మూలాన్ని వెతికి పట్టుకుందామని తమంతట తాము ప్రయత్నించిన ఎంతో మంది విద్వాంసులకు దీని అంతు చిక్కలేదు. అంచేత ఈ సమస్యను నేను ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతోమంది విద్వాంసులకు ఇది అంతు చిక్కలేదు. అంచేత ఈ సమస్యను నేను ఇప్పుడు సమూలంగా, సమగ్రంగా చర్చించుకోవడం లేదు. ఈ వ్యవస్థకు సంబంధించిన ఒక పక్షాన్ని మాత్రమే, అంటే కుల వ్యవస్థ పుట్టుక, ఏర్పాటు, వ్యాప్తిని మాత్రమే ఇక్కడ చర్చిస్తాను. అలా కాక మొత్తం చూడాలని ప్రయత్నం చేస్తే నేను సఫలీకృతుని కాలేను. కాలం, సమయం, ఆలోచన తీవ్రత నన్ను విఫలుని చేయవచ్చు. అంచేత నా నియమాన్ని నేను ఖచ్చితంగా పాటించదలిచాను. నా సిద్ధాంతంలో ఏదైనా అంశాన్ని వివరించడానికో, బలపరచడానికో అవసరమైనప్పుడు మాత్రమే ఈ పరిధి దాటి బాహ్య విషయాలు ప్రస్తావిస్తాను. ఇక ఆ విషయంలోకి వద్దాం. సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశ జనాభా
ఆర్యుల, ద్రావిడుల, మాంగోలుల, స్కితియన్ల సమ్మిశ్రం. ఈ ప్రజల సముదాయాలన్నీ తెగల దశలో ఉన్నప్పుడు శతాబ్దాల క్రితం వివిధ దశల నుండి వివిధ సంస్కృతులతో భారతదేశంలోకి అడుగుపెట్టాయి. వారంతా ఈ దేశంలోకి తమ కంటే ముందు వచ్చిన వారితో పోరాటం చేస్తూ తోవ చేసుకుంటూ వచ్చారు. చేయగలిగినన్ని పోరాటాలు చేసిన తర్వాత శాంతియుతంగా ఇరుగు పొరుగు వారితో స్థిరపడ్డారు. నిత్య సంబంధాలు, పరస్పర వ్యవహారాల ద్వారా తమ భిన్న సంస్కృతులను అధిగమించి ఒక ఉమ్మడి సంస్కృతిని రూపొందించుకున్నారు. భారతదేశాన్ని రూపొందించిన వివిధ తెగల ప్రజలు పూర్తిగా సమ్మిశ్రం కాలేదనే మాట ఒప్పుకోవాల్సింది. భారతదేశం సరిహద్దుల లోపల సంచరించే పర్యాటకునికి ఎవరికైనా తూర్పు ప్రాంతాల ప్రజలు రూపురేఖల్లోనూ, రంగులోనూ పడిమిడి ప్రాంతం వారికంటే స్పష్టమైన తేడాలతో కనిపిస్తారు. అలాగే దక్షిణాది వారు ఉత్తరాది వారి కన్నా భిన్నంగా కనిపిస్తారు. ఏ ప్రజల విషయంలోనూ కూడా సమ్మిశ్రం అనేది ఏకజాతీయతకు ప్రమాణం కాబోదు. మానవ వర్గ విశ్లేషణ ప్రకారం ప్రజలంతా సంకర జాతి వారే. అంబేద్కర్ అంటున్నాడు ప్రజలంతా సంకర జాతి వారే అని చెప్పేసి. ఏమండి, సాంస్కృతిక ఐక్యత సజాతీయతకు ప్రాతిపదిక అవుతుంది. ఈ మాటలను అంగీకరిస్తే సాంస్కృతిక ఐక్యత విషయంలో భారత ఉపఖండాన్ని మించిన దేశం మరొకటి లేదని చెప్పడానికి సాహసిస్తున్నాను. భౌగోళిక ఐక్యత కలిగి ఉండటమే కాకుండా అన్నిటికీ మించి ప్రగాఢమైన, అత్యంత ప్రాథమికమైన ఐక్యత, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు భూభాగాన్ని కలిపే ఒక నిస్సందేహమైన సాంస్కృతిక ఐక్యత ఈ దేశం కలిగి ఉంది. ఈ జాతీయత వలన కుల సమస్య విశదీకరించడానికి చాలా కష్టమవుతున్నది. పరస్పరం ప్రత్యేకంగా ఉండే గుంపుల సంఖ్యగా గనక హిందూ సమాజం ఉండి ఉంటే సమస్య కాస్త తేలిక అయ్యేది. కానీ ఇదివరకే ఏకజాతిగా రూపొందించిన గుంపుల బృందాన్ని కులం చీలుస్తున్నది. కుల వ్యవస్థ పుట్టుకను విశదీకరించడం అంటే ఈ చీలిక విధానాన్ని విశదీకరించడమే అవుతుంది. పరిశోధన రంగంలో ప్రవేశించే ముందు మనం కుల స్వభావాన్ని తెలుసుకోవడం మంచిది. అంచేత కులం విషయంలో బాగా పరిశోధన చేసిన వారు కులం గురించి ఇచ్చిన నిర్వచనాలను కొన్నిటిని మననం చేసుకుందాం. ఫ్రెంచ్ పండితుడు సెనాట్ కులాన్ని ఈ విధంగా నిర్వచించాడు. కులం అనేది తమకు తాము మూసుకొని ఉన్న ఒక వ్యవస్థ. ఇది సైద్ధాంతికంగా ఖచ్చితంగా వంశపారంపర్యమైనటిది. దీనికి ఒక నిర్దిష్టమైన సాంప్రదాయక స్వతంత్ర సంస్థ సాధనంగా ఉంటుంది. దానిలో ఒక ముఖ్యుడు ఉంటాడు, పరిషత్తు ఉంటుంది. ఇంచుమించు సంపూర్ణ అధికారాలు కలిగి ఉన్న సభలలోనూ కొన్ని పండగ సందర్భాలలోనూ వీరు కలుస్తూ ఉంటారు. ఒకే వృత్తితో ముడిపడి ఉంటారు. ముఖ్యంగా వివాహాలకు, ఆహారానికి సంబంధించిన విషయాలు, కర్మకాండలకు, మైలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటిలో ఒకే విధంగా ఉంటారు. ఈ పరిషత్తు అధికారాన్ని వినియోగించడం ద్వారా సభ్యులను నిబంధిస్తూ ఉంటుంది. ప్రజలపై కొన్ని శిక్షలు విధించడం వంటి పనుల ద్వారా ఈ సంస్థ తన అధికారాన్ని విజయవంతంగా చెలాయించగలుగుతుంది. ఈ శిక్షలలో అన్నిటికన్నా మించిన శిక్ష గుంపు నుంచి శాశ్వతంగా వెలివేయటం. సమాజంలోని ఇతర వర్గాలలో దేనితోనూ ఏ రకమైన సంబంధం పెట్టుకోకుండా, ముఖ్యంగా వివాహ, భోజన సంబంధాలు పెట్టుకోకుండా ఉండే ఒక వర్గమే కులం అని నెస్ఫీల్డ్ నిర్వహించాడు. సర్ హెచ్ రైస్లే ప్రకారం ఒక నిర్దిష్టమైన వృత్తితో ముడిపడి ఉండి మానవ లేదా దైవ సంబంధమైన ఒక పురాణ పురుషుడికి వారసులమని చెప్పుకుంటూ ఒకే వృత్తిని అవలంబించే కుటుంబాల సముదాయాన్ని కానీ, ఒకే ఇంటి పేరు కలిగి ఉండి ఒకే ఒక సంఘంగా ఏర్పడినారనే అభిప్రాయానికి అవకాశం ఇవ్వగలిగే కొన్ని కుటుంబాల లేదా కుటుంబాల బృందాల సముదాయాన్ని కానీ కులంగా నిర్వచించవచ్చు అంటున్నాడు. డాక్టర్ హెడ్కర్ కులాన్ని ఇలా నిర్వచించాడు. ఇది 2 లక్షణాలు కలిగి ఉన్న ఒక సామాజిక బృందం. ఆ బృందంలోని సభ్యులకు పుట్టిన వారికి మాత్రమే అందులో సభ్యత్వం ఉంటుంది. అలా పుట్టిన వారందరూ అందులో సభ్యులు. వెలుపలి వారిని పెళ్లి చేసుకోకుండా ఒక కఠోరమైన సామాజిక శాసనం ద్వారా సభ్యులను నిషేధిస్తారు. ఈ నిర్వచనాలను సమీక్షించుకోవడం మనకు చాలా అవసరం. ఇందులో 3 రచయితల నిర్వచనాలను విడివిడిగా తీసుకుంటే అవి మరి ఎక్కువగానో లేక తక్కువగానో చెప్పినట్టు కనిపిస్తాయి. వీటిలో దేనికది ఏది సంపూర్ణం కాదు, సరైనది కాదు. కుల వ్యవస్థ ఏర్పాటులోని కేంద్ర బిందువును వీరిలో ఎవ్వరు పట్టుకోలేకపోయారు. మొత్తం కుల వ్యవస్థలో ఒక అంతర్భాగంగాను దానితో నిర్దిష్టమైన సంబంధాలు పెట్టుకొని ఉన్నటిది గాను కాకుండా దానికదే ఎడంగా నిలబడి విడిగా ఉన్న గుంపుగా కులాన్ని గుర్తించడంలోనే వారి పొరపాటు ఉన్నది. అయినా కానీ వారందరూ చెప్పినవి కలిపి చూస్తే అది ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. ఇతరులు మర్చిపోయినా వాటిని మరొకరు నొక్కి చెబుతున్నట్టు ఉంటాయి. అంచేత పైన చెప్పిన నిర్వచనాల్లో కులానికి స్వకీయమైనవిగా భావిస్తున్న ఉమ్మడి అంశాలను మాత్రమే తీసుకొని విమర్శనాత్మకంగా వాటిని బేరీజు వేస్తాను. సెనాట్తో మొదలు పెడదాం. మైలభావం కులం లక్షణంగా ఆయన పరికించాడు. దీని విషయం వచ్చేసరికి ఇది కులానికి సంబంధించి ప్రత్యేకమైన లక్షణం కాదని నిశ్చయంగా చెప్పేయవచ్చు. ఇది సాధారణంగా పురోహితుల కర్మకాండ నుంచి పుట్టింది. ఇది పరిశుద్ధత పట్ల సాధారణ నమ్మకానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశం. దాని ఫలితంగా కులంతో దీనికి అవసరమైన సంబంధం ఏదీ లేదని చెప్పవచ్చు. దీనివల్ల కుల ఏర్పాటుకు భంగం ఏమీ కలగదు.
మైలభావం కుల వ్యవస్థకు ఎందుకు అంటగట్టారంటే అత్యున్నతమైన హోదాను అనుభవించే కులం పురోహిత కులం కాబట్టి పురోహితుడు పరిశుద్ధ కలిగి ఉంటాడని మనం అనుకుంటాం. అందువల్ల కులానికి మత సంబంధం అంటగట్టినప్పుడు మాత్రమే మైలభావం కులానికి ఒక ప్రత్యేక లక్షణంగా వచ్చిందని మనం నిర్ణయించుకోవచ్చు. తన కులం కాని వాళ్ళతో కలిసి భోజనం చేయకపోవడం కులం లక్షణాలలో ఒకటని నెస్ఫీల్డ్ తన ధోరణిలో చెప్పాడు. ఆయన చెప్పిన అంశంలో కొత్తదనం కనిపించిన కారణం చూసి ఫలితం అనుకొని ఆయన పొరపాటు పడ్డాడని చెప్పాల్సి ఉంటుంది. కులం అనేది తన చుట్టూ తాను దడికట్టుకొని ఉన్న ఒక గుంపు కావటం వల్ల సహజంగానే అది తన సభ్యులకు సాంఘిక సంబంధాలు, పంక్తి భోజనాలు లాంటి విషయాల్లో పరిమితులు పెడుతుంది. బయట వారితో కలిసి భోజనం చేయకపోవడం అనేది ఏదో ఒక ఖచ్చితమైన నిషేధం వల్ల వచ్చింది కాదు, కులం ఫలితంగా అంటే ప్రత్యేకత మూలంగానే వచ్చింది. కలిసి భోజనం చేయకపోవడం అనేది కులం ప్రత్యేకత వల్ల వచ్చిందే అయినప్పటికీ మతపరమైన ఆంక్ష ద్వారా నిషేధ లక్ష్యాన్ని సంతరించుకున్నది. అయినా కానీ ఇది అనంతర కాలంలో వచ్చినట్టిదే. సర్ హెచ్ రైస్లే ప్రత్యేకంగా ప్రస్తావించదగిన కొత్త అంశం ఏది చెప్పలేదు. డాక్టర్ కేట్కర్ చేసిన నిర్వచనం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఈయన భారతదేశస్థుడు అవటమే కాకుండా కులం పరిశోధనను విమర్శనాత్మకమైన బుద్ధి కుశలతతో పక్షపాత రహిత దృష్టితో కొనసాగించాడు. కులాల వ్యవస్థతో సంబంధం పెట్టి కులాన్ని నిర్వచించాడు. కాబట్టి ఆయన చేసిన నిర్వచనం పరిశీలించదగినది. ఒక వ్యవస్థలో అంతర్భాగంగా కులం ఉనికికి ఖచ్చితంగా అవసరమైన లక్షణాల వైపు మాత్రమే ఈయన తన దృష్టిని కేంద్రీకరించాడు. మిగిలిన వాటిని ఆ ప్రధానమైనవో మొదటి దానిలోంచి వచ్చిన లక్షణాలను ఆయన చాలా సరిగ్గానే మినహాయించాడు. అయినప్పటికీ నిర్వచనం గురించి నా భావంలో మాత్రం కొంత గందరగోళం ఉండదని చెప్పక తప్పదు. ఇది తప్పిస్తే మిగిలినంత చాలా స్పష్టంగా బోధపడేలా ఉంది. కులాంతర వివాహాల నిషేధం, కులంలో పుట్టిన వానికి సభ్యత్వం, ఈ రెండు కులం లక్షణాలని ఆయన చెప్పాడు. కానీ డాక్టర్ కేట్కర్ భావించినట్టుగా అవి రెండు వేర్వేరు అంశాలు కాదని, ఒకే విషయానికి సంబంధించిన రెండు అంశాలని నేను మనవి చేస్తున్నాను. కులాంతర వివాహాల నిషేధిత ఫలితం కులంలో పుట్టిన వానికి సభ్యత్వ పరిమితం చేయటమే అవుతుంది. అందువల్ల ఈ రెండు కూడా ఒకే నాణానికి బొమ్ము బొరుసును. కులానికి ఉన్న వివిధ లక్షణాలను సరిగా అర్థం చేసుకొని విమర్శనాత్మకంగా బేరీజు వేసిన మీదట కులాంతర వివాహాల నిషేధం లేదా కులం బయట వివాహాలు జరగకపోవడం అనేది, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే అంతర్వివాహం, ఎండోగమి ఒకటే కులం అసలైన లక్షణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ మానవ శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలను బట్టి కొందరు దీన్ని అంగీకరించరు. ఎందుకంటే అంతర్వివాహం చేసుకునే సమాజాలు సాంస్కృతికంగా భిన్నమై ఒకదానికొకటి సంబంధం లేకుండా సుదూరంగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తూ ఒకరితో ఒకరు ఏ రకమైన సంబంధాలు లేకుండా ఉండటం మనకు తెలిసిన వాస్తవమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నీగ్రోలు, తెల్లవారు, అమెరికన్ ఇండియన్లుగా చెలామణి అవుతున్న వివిధ తెగల ప్రజలు ఈ వాదాన్ని బలపరచడానికి తగిన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ మనం ఈ విషయాలను గందరగోళం చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే భారతదేశంలో పరిస్థితి వేరు. ముందు ప్రస్తావించినట్టుగా భారతదేశంలోని ప్రజలు మొత్తం ఏకజాతిగా రూపొందారు. నిర్దిష్టమైన ప్రాంతాలను ఆక్రమించుకున్న భారతదేశాల భిన్న జాతులు ఇంచుమించు ఒకరితో ఒకరు సమ్మిశ్రం అయిపోయి సంస్కృతిలో ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. ఇదే ఏకజాతి ప్రజల లక్షణం. అంతర్వివాహాలు ఉండే సమాజాలలోనూ తెగల సముదాయాలలోనూ రక్త సంబంధాలు పెంచుకున్న పరిస్థితుల్లో కులం లేకుండా ఒక భారతదేశంలోనే ఉండడం వల్ల ఈ ఏక జాతీయతను ప్రాతిపదికగా చేసుకుంటే కులం అనేది లక్షణీయంగా ఒక కొత్త సమస్యగానే తయారవుతుంది. భారతదేశంలో కులం అంటే జనాభాను ఒక స్థిరమైన నిర్దిష్టమైన విభాగాలుగా కృత్రిమంగా వేరు చేసి పెట్టి అవి మళ్ళీ ఒకదానికి ఒకటి కలవకుండా అంతర్వివాహ ఆచారం ప్రకారం నిరోధించడం. ఈ విధంగా అంతర్వివాహం ఒకటే కులానికి ఉన్న ప్రత్యేక లక్షణమై అనే ముగింపు అనివార్యమవుతుంది. ఈ అంతర్వివాహ పద్ధతిని ఎలా కాపాడుకుంటూ వచ్చారో మనం విజయవంతంగా చెప్పగలిగితే కులం పుట్టుక గురించి, దాని యంత్రాంగం గురించి కూడా మనం ప్రయోగ కుశలంగా రుజువు చేసినట్టే. కుల వ్యవస్థలోని రహస్యం తెలుసుకోవడానికి అంతర్వివాహాన్ని ఒక సాధనంగా నేను ఎందుకు తీసుకున్నానో ఊహించడం మీకు అంత తేలిక కాదు. మిమ్మల్ని మరీ అంత కష్టపెట్టకుండా నా కారణాలు చెప్పడానికి ఉద్యుక్తుడనవుతాను. ఈనాడు భారతీయ సమాజంలో కనిపించే ఆదిమకాలపు అవశేషాలు ఇప్పటి ఏ నాగరిక సమాజంలోనూ కూడా ఎక్కడ లేవని చెప్పటం ఇక్కడ అసందర్భం కాబోదు. దీని మతం ప్రధానంగా ఆదిమైనది. కాలం గడిచి నాగరికత అభివృద్ధి చెందినప్పటికీ కూడా దాని తెగల కట్టుబాట్లు ఇప్పటికీ మౌలిక శక్తితో చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి. ఈవేళ మీ దృష్టికి తీసుకురావాలనుకున్న ఆదిమ అవశేషాలలో ఒకటి ఏమిటంటే బాహ్య వివాహాల ఆచారం. ఆదిమ సమాజాలలో ఈ బాహ్య వివాహాల ఆచారం విస్తృతంగా ఉండేదనే విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి వివరించాల్సిన పని లేదు. చరిత్ర పురోగమించే కొలది బాహ్య వివాహం తన పటుత్వం కోల్పోయింది. చాలా దగ్గరి రక్త సంబంధికులతో తప్ప వివాహాలు చేసుకోవటంలో సామాజిక అడ్డంకులు ఏమీ లేకుండా పోయాయి. కానీ భారతదేశ ప్రజలకు సంబంధించినంత వరకు బాహ్య వివాహ నియమం ఈనాటికి రూఢిగా ఉన్న నిషేధమే. అంశాలు లేనప్పటికీ భారతీయ సమాజం ఇంకా వంశాల వ్యవస్థను రక్షిస్తూనే ఉంది.
బాహ్య వివాహ సూత్రం కేంద్రంగా గల వివాహ నియమాలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సపిండ రక్త సంబంధికులు వివాహాలు మాత్రమే నిషేధం కాదు, సగోత్ర వివాహాలు కూడా ధర్మోల్లంఘనంగా పరిగణించారు. అంచేత భారతదేశ ప్రజలకు అంతర్వివాహం అనేది లేదని వాస్తవాన్ని గుర్తుంచుకోవడం కంటే మీకు మరో ముఖ్యమైన విషయం ఉండదు. భారతదేశంలోని వివిధ గోత్రాలు అన్ని కూడా బాహ్య వివాహాలు చేసుకుంటూ ఉన్నటివి. ఘన చిహ్నాలు పెట్టుకునే ఇతర తెగలు కూడా ఇలాంటివే. భారతదేశ ప్రజలకు బాహ్య వివాహం అనేది ఒక విశ్వాసం. దానిని అతిక్రమించడానికి ఎవరు సాధించలేకపోయారనడం అతిశయోక్తి కాదు. కులం లోపల అంతర్వివాహాల పద్ధతి ఉన్నప్పటికీ బాహ్య వివాహ నియమాన్ని చాలా కట్టుదిట్టంగా పాటించేవారు. అంతర్వివాహాలను అతిక్రమించిన దానికంటే బాహ్య వివాహ నియమాన్ని అతిక్రమించినందుకు చాలా కఠినమైన శిక్షలు ఉండేవి. బాహ్య వివాహం అనేది ఒక నియమం అయితే కులం అనేది ఉండదు అనే విషయం దీనివల్ల స్పష్టమవుతుంది. ఎందుకంటే బాహ్య వివాహం అంటే మిశ్రమం, కానీ మనలో కులాలు ఉన్నాయి. దీని ఫలితంగా తుది విశ్లేషణలో మనకు తెలియదేమంటే భారతదేశానికి సంబంధించినంత వరకు కులాలు పుట్టుక అంటే బాహ్య వివాహ నియమం మీద అంతర్వివాహ నియమాన్ని రుద్దడం అని. ఏది ఏమైనప్పటికీ మౌలికంగా బాహ్య వివాహ నియమాన్ని అనుసరించే ప్రజలపైన అంతర్వివాహ పద్ధతిని అంటే కులం ఏర్పాటుకు సమానమైనటిది చాలా సులువుగా ప్రవేశపెట్టడం అనేది తీవ్రమైన సమస్య. బాహ్య వివాహ పద్ధతిని తోసిపుచ్చి అంతర్వివాహ పద్ధతిని కాపాడడానికి ఉపయోగించిన పద్ధతులను పరిశీలిస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించవచ్చు. అంచేత బాహ్య వివాహ పద్ధతి పైన అంతర్వివాహ పద్ధతిని రుద్దడం అంటే కులాన్ని సృష్టించడం అన్నమాట. అయితే ఇదేమంత సులువైన వ్యవహారం కాదు. కులంగా తయారు కావాలని కోరికనే ఒక బృందాన్ని మనం ఊహించుకొని అంతర్వివాహ పద్ధతిని అనుసరించడానికి అది ఏ మార్గాలు అవలంబిస్తుందో విశ్లేషిద్దాం. ఏదైనా ఒక బృందం అంతర్వివాహ పద్ధతిని అనుసరించాలని కోరుకుంటే అది బయట బృందాలతో వివాహాలు చేసుకోకూడదని సాధారణ నిషేధం ఒకటి జారీ చేసి ఊరుకుంటే చాలదు. అంతర్వివాహ పద్ధతిని ప్రవేశపెట్టాలనుకునే దాని కన్నా పూర్వం అన్ని వివాహ సంబంధాలలోనూ బాహ్య వివాహమే నియమంగా ఉంటూ వచ్చిన సందర్భాల్లో ఇది మరీ ముఖ్యం. ఒకరితో ఒకరు సంబంధాలు పెట్టుకుంటూ దగ్గరగా నివసిస్తున్న గుంపులు సాధారణంగా ఒకరితో ఒకరు కలిసిపోయి సమ్మిశ్రంగా ఉండాలనే అభిప్రాయంలో ఉంటారు. కుల ఏర్పాటు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అభిప్రాయాన్ని గట్టిగా వివరించే ప్రయత్నం చేయాలంటే ఒక గుంపు తన చుట్టూ ఒక గిరి గీసి దాని వెలుపలి వారితో వివాహాలు చేసుకోకూడదనే నియమం ఖచ్చితంగా పెట్టాలి. ఇలా నియమం పెట్టి బయట వారిని వివాహం చేసుకోకుండా చుట్టూ దడికట్టి ఉంచడం వల్ల లోపల నుంచి కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిని నివారించడం అంత తేలిక కాదు. స్థూలంగా చెప్పాలంటే ఒక సాధారణ గుంపులో మగవారు ఆడవారు ఇంచుమించుగా చెరిసగం సంఖ్యలో ఉంటారు. అందులో ఒకే ఈడు వారు కూడా సమానంగా ఉంటారు. వాస్తవ సమాజాలలో సమానత్వాన్ని సాధించడం చాలా కష్టమే. కులంగా ఏర్పడాలనే వాంఛించే గుంపు ధ్యేయం సాధారణంగా తమ గుంపులోని ఆడవారు మగవారు సమంగా ఉండేలా చూసుకోవటం అయి ఉంటుంది. ఎందుకంటే అలా లేకపోతే అంతర్వివాహ నియమం సాధ్యం కాదు. మరో మాటలో చెప్పాలంటే అంతర్వివాహ పద్ధతిని కొనసాగించాలంటే గుంపు లోపల జనానికి వైవాహిక జీవితాన్ని ఏర్పరచవలసి ఉంటుంది. లేకపోతే ఆ వృత్తం లోపల ఉన్న జనం బయటకు పోయి తమకు కావాల్సింది తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అంచేత లోపల జనానికి వైవాహిక జీవితాన్ని ఏర్పరచాలంటే కులంగా ఏర్పడాలని వాంఛించే గుంపు తమలో పెళ్లిడికి వచ్చిన స్త్రీలు పురుషులు ఎప్పుడు సమ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా సమంగా ఉండేలా చూసుకోవడం ద్వారా మాత్రమే ఆ బృందంలో అవసరమైన అంతర్వివాహ పద్ధతి చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తేడా గనక ఎక్కువ ఉంటే అది తప్పనిసరిగా విచ్ఛిన్నం అవుతుంది. చివరకు కులాల సమస్య ఏమైందంటే తన గుంపులో లేదా బృందంలో ఉన్న స్త్రీ పురుషుల్లో పెళ్లిడికి వచ్చిన వారి నిష్పత్తిలో తేడాలను సరిచేసుకుంటూ పోవడమే అయింది. ఈ సమస్యను ప్రకృతికి విడిచి పెడితే భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి చనిపోయినప్పుడు మాత్రమే గుంపులో స్త్రీ పురుషుల సంఖ్యలో తేడాలు లేకుండా ఉండడం సాధ్యమవుతుంది. అది ప్రకృతికి విడిచిపెట్టవలసింది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. భార్య కంటే ముందు భర్త చనిపోతే భార్యను మిగులు స్త్రీగా సర్ప్లస్ ఉమెన్ విడిచిపెడతాడు. ఈమె విషయం తొందరగా పరిష్కరించాలి, లేకపోతే మరొకరిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె బృందంలోని అంతర్వివాహ పద్ధతి అతిక్రమించవచ్చు. అదేవిధంగా భార్య చనిపోయి భర్త బతికి ఉంటే అతడు మిగిలిన పురుషుడు సర్ప్లస్ మ్యాన్ అవుతాడు. అతనికి వాటిని నష్టానికి మిగిలిన వారు సానుభూతి తెలిపిన అతని గురించి నిర్ణయం తీసుకోవాలి. అలా జరగకపోతే కులం బయట వారితో సంబంధాలు పెట్టుకొని అంతర్వివాహ పద్ధతిని అతిక్రమిస్తాడు. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఈ విధంగా మిగులుతున్న స్త్రీలు పురుషులు కులానికి చాలా ప్రమాదకారులు అవుతారు. ఎందుకంటే నిర్ణీత పరిధిలో తమకు తగిన భాగస్వామి దొరకకపోయినట్లయితే వారికి విడిచిపెడితే తగిన భాగస్వామి దొరకడు.
దీనిని క్రమబద్ధం చేయకపోతే జంటలకు చాలా కొద్ది మాత్రమే మిగులుతారు. వారు సరిహద్దు దాటి బయట వారిని వివాహం చేసుకుని కులం కాని అన్య సంతానాన్ని దిగుమతి చేయవచ్చు. మన ఊహా బృందం ఈ మిగులు పురుషుడు మిగులు స్త్రీలను ఏం చేయబోతున్నదో చూద్దాం. మిగులు స్త్రీ విషయం ముందు తీసుకుందాం. కులంలోని అంతర్వివాహ పద్ధతిని కాపాడాలంటే 2 భిన్న పద్ధతిలో ఈ మిగులు లేకుండా చేయాలి. మరణించిన భర్త చితి మీదనే భార్యను కూడా ఉంచి కాల్చివేసి ఆమెను లేకుండా చేసుకోవటం మొదటి పద్ధతి. అయితే ఆడమగ మధ్య ఉన్న నిష్పత్తి తేడాను పరిష్కరించడానికి ఇది ఆచరణ సాధ్యం కాని మార్గం. కొన్ని సందర్భాలలో ఇది పనిచేయవచ్చు, మరికొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు. దీని ఫలితంగా ప్రతి మిగులు స్త్రీని లేకుండా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే పరిష్కారం సులువుగానే కనిపిస్తుంది కానీ ఆచరణలో ఇది చాలా కష్టమవుతుంది. మిగులు స్త్రీ విధవని లేకుండా చేసుకోకపోతే ఆమె బృందములు మిగిలిపోతుంది. ఆమె బ్రతికి ఉండడం వల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. కులం వెలుపలి వారిని పెళ్లి చేసుకొని ఆమె అంతర్వివాహ పద్ధతిని అతిక్రమించవచ్చు, లేదా కులం లోపలి వారిని పెళ్లి చేసుకొని కులం లోపలి పెళ్లికి కావలసిన అమ్మాయిలతో పోటీపడి వారి వివాహ అవకాశాలను దూరం చేయవచ్చు. ఎలా చూసినా ఆమె కులానికి ప్రమాదకరమే. ఆమెను భర్త చితి మీద కాల్చి చంపి వేయకపోతే మరో విధంగానైనా లేకుండా చేసుకోవాలి. ఇక రెండో పద్ధతి ఏమిటంటే జీవితకాలం అంతా వితంతువుగా బ్రతకాలని ఆమెకు చెప్పటం. ఆశించిన ఫలితాన్ని సాధించాలనుకుంటే మాత్రం వితంతువుగా బ్రతకాలనటం కంటే కాల్చి చంపేయడమే మంచి పద్ధతి. వితంతువును కాల్చి చంపడం ద్వారా మిగులు స్త్రీకి వలన కలిగే 3 దుష్ఫలితాలను తొలగించుకోవచ్చు. చచ్చిపోయి లేకుండా పోవడం ద్వారా ఆ తర్వాతి కులం లోపల కానీ బయట కానీ రెండో పెళ్లి చేసుకునే సమస్యని ఆమె కలిగించదు. కానీ బలవంతపు వితంతు విధానం కాల్చి చంపేయడం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే ఆచరణలో అది ఎక్కువ సాధ్యం కనుక పై 2 మార్గాలను పోల్చి చూస్తే ఇది ఎక్కువ మానవత్వంతో కూడినదిగా కనిపించడమే కాకుండా సతీ సహగమనం వల్లనే రెండో పెళ్లి వల్ల కలిగే ప్రమాదాల నుంచి కూడా ఇది కాపాడుతుంది. కానీ బృందంలోని నైతిక వర్తనలను మాత్రం కాపాడలేదు. బలవంతపు వితంతు విధానం వల్ల స్త్రీ బతికి ఉంటుంది, సందేహం లేదు. కానీ భవిష్యత్తులో చట్ట సమ్మతంగా మరొకరికి భార్య అయ్యే సహజ హక్కును ఆమెకు లేకుండా చేయటం మూలంగా చెడు ప్రవర్తనకు అలవాటయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇది అధిగమించడం కష్టమే కాదు, ఇతరులను ప్రలోభ పెట్టలేని స్థితికి ఆమెను తీసుకువస్తే సరిపోతుంది. కులంగా ఏర్పడాలని వాంఛించే బృందానికి మిగులు స్త్రీ సమస్య కంటే మిగులు పురుషుని సమస్య చాలా ముఖ్యమైనది, కష్టమైనదిను. అనాది కాలం నుండి కూడా స్త్రీ కంటే పురుషునిదే పైచేయిగా ఉన్నట్టున్నది. ప్రతి గుంపులోనూ పురుషుడే ఆధిక్యతతో వ్యవహరిస్తాడు. స్త్రీ పురుషులలో అతనికే ప్రతిష్ట. సాంప్రదాయకంగా వస్తున్న ఈ పురుషాధిక్యత వల్ల అతని అభిష్టాలను మాత్రమే ఎప్పుడూ సంప్రదించడం జరుగుతుంది. స్త్రీల విషయానికి వస్తే మతపరమైన, సామాజిక లేదా ఆర్థిక విషయాలన్నింటిలోనూ వారు చాలా దుర్మార్గమైన నిషేధాలకు అన్ని రకాలుగాను గురి అవుతూ వచ్చారు. నిషేధాజ్ఞలను జారీ చేసేది పురుషుడే కాబట్టి అతడు వాటికి అతీతుడుగా ఉండిపోయాడు. పరిస్థితి ఈ విధంగా ఉండడం వల్ల మీరు కులంలో మిగులు స్త్రీని ఒకే ఘాటున కట్టి వేయటము, వారి పట్ల ఒకే రీతిగా వ్యవహరించటము సాధ్యం కాదు. చనిపోయిన భార్య చితి మీద భర్తను కూడా పెట్టి కాల్చి చంపేయడం అనే పద్ధతిలో 2 ప్రమాదాలు ఉన్నాయి. అసలు మొదటిగా ఇది జరగడానికి వీల్లేదు, ఎందుకంటే అతను మగవాడు గనక. ఇక రెండోది, అలా గనక జరిగితే కులం ఒక బలాఢ్యుని పోగొట్టుకున్నట్టు అవుతుంది. అతన్ని వదిలించుకోవడానికి సులువైన మార్గాలు ఇక 2 ఉన్నాయి. అతను ఉండడం బృందానికి పెద్ద అండ కాబట్టి సులువుగా అని అంటున్నాను. బృందానికి అతను చాలా ముఖ్యుడవడం వల్లను, అంతర్వ్యూహ పద్ధతి మరీ ముఖ్యం కావడం వల్లను పరిష్కార మార్గం ఈ 2 లక్ష్యాలను సాధించేదిగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో వితంతువును అడిగినట్టే మగవాని కూడా జీవితకాలం అంతా మరో పెళ్లి చేసుకోకుండా ఉండవలసిందిగా అడగాలి, లేదా ప్రలోభ పెట్టాలి అంటాను నేను. ఈ పరిష్కారం ఏమంత కష్టం కాకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది ఏ రకమైన బలవంతం లేకుండానే తమంత తాము బ్రహ్మచార్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మరికొంతమంది ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ప్రాపంచిక సౌఖ్యాలను వదులుకొని సన్యసించడానికి ఇష్టపడతారు. కానీ మానవ నైజాన్ని గనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ పరిష్కారం వాస్తవానికి ఆశించినంతగా ఉండదు. అలా కాకుండా మిగులు పురుషుడు బృందంలోనే ఉంటూ బృంద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం కనుక జరిగితే సాధారణంగా అలాగే జరుగుతుంది. కాబట్టి అతడు బృంద నైతికతకు ప్రమాదం. మరో కోణం నుంచి కనుక చూస్తే బ్రహ్మచర్యం అనేది సాఫీగా సాగిన చోట బాగానే ఉన్నప్పటికీ కులం భౌతికాభివృద్ధికి అది అంత ప్రయోజనకారి కాదు. స్వచ్ఛమైన బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక లౌకిక వ్యక్తిగా మిగిలిపోతే కులంలో ఉన్న అంతర్వివాహ పద్ధతి కానీ కులం నైతిక నడవడికి కానీ అతడు ఏమాత్రము ప్రమాదకారి కాడు. అతడు బ్రహ్మచర్యం అవలంబిస్తూ సన్యాసిగా గనక ఉండిపోతే కులానికి సంబంధించిన భౌతిక శ్రేయస్సుకు సంబంధించినంత వరకు అతడు చిత్తులో కాలిపోయిన వ్యక్తి కింద లెక్కకు వస్తాడు. ఒక బలమైన సామాజిక జీవితాన్ని నెరవేరడానికి వీలైనంత విశాలంగా కులం ఉండాలని అనుకుంటే మాత్రం
అది తగినంత సంఖ్యాబలాన్ని ఎప్పుడూ కొనసాగించుకోవాల్సి వస్తుంది. దీనిని ఆశిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించాలని అనడం అంటే క్షీణిస్తున్న రోగికి రక్తస్రావం ద్వారా నయం చేయవచ్చు అనడమే అవుతుంది. అంచేత బృందంలో మిగులు పురుషునికి బ్రహ్మచర్యం విధించడం సిద్ధాంతపరంగాను ఆచరణాత్మకంగాను కూడా అసాధ్యం కాదు. కులం ప్రయోజనాల కోసం అతన్ని గృహస్థునిగానే ఉంచాలి. అయితే కులంలో నుంచి అతనికి భార్యను సమకూర్చడమే సమస్య. అసలు ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే ఒక పురుషునికి ఒక స్త్రీ అనేది కుల క్రమం. ఎవరికి కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు 2 సార్లు ఉండవు. తనకు తాను చుట్టూ దడి కట్టుకుని ఉన్న కులంలో పెళ్లిడికి వచ్చిన మగవాళ్ళకి సరిగ్గా చాలినంత సంఖ్యలోనే పెళ్లిడికి వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితిలో మిగులు పురుషుడిని ఆ బృందంలోనే కట్టివేయాలనుకుంటే ఆ బృందంలో నుంచే ఇంకా పెళ్లిడికి రాని అమ్మాయిలని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలి. మిగులు పురుషునికి సంబంధించిన వరకు ఉన్న వాటిలో ఉత్తమమైన మార్గం ఇదొకటి. దీని ద్వారా అతన్ని కులంలోనే ఉంచి చేయవచ్చు. మరణాల ద్వారా జనసంఖ్య తగ్గిపోవడానికి కూడా ఈ ఉపాయంతో తట్టుకోవచ్చు. అంతర్వివాహ నీతి నియమాలను కాపాడుకోవచ్చు. స్త్రీ పురుషుల సంఖ్య క్రమాన్ని సమానంగా కొనసాగించడానికి వీలైన మార్గాలు 4 ఉన్నాయి. చనిపోయిన భర్తతో పాటు భార్యను చితి మీద కాల్చడం, బలవంతపు వితంతు విధానం, కాల్చే పద్ధతి కంటే కొంచెం తక్కువ, భార్యను కోల్పోయిన వానిపై విదురుడు బ్రహ్మచర్యం విధించడం, పెళ్లిడుకు రాని అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం, నేను పైన చెప్పినట్టుగా అంతర్వివాహ పద్ధతిని కాపాడుకోవాలనే తాపత్రయంలో వితంతువును కాల్చివేయడం, విదురునికి బ్రహ్మచర్య విధించడం అనేవి బృందానికి చేకూర్చే ప్రయోజనం సందేహాస్పదమే. కానీ ఈ 2 కూడా అందుకు సాధనాలుగా పనిచేస్తాయి. ఈ సాధనాలు శక్తిగా వదిలితే లేదా ఉపయోగంలో పడితే ఫలితాలను సాధించి పెడతాయి. అవి అంతర్వివాహ పద్ధతిని సృష్టించి స్థిరపడేటట్టు చేస్తాయి. ఎందుకంటే కులానికి ఇచ్చిన వివిధ నిర్వచనాలను మనం విశ్లేషించి చూసిన మీదట కులము అంతర్వివాహ పద్ధతి ఒకటేనని అనిపిస్తుంది. ఈ విధంగా ఈ సాధనాల ఉనికి కులంతో తుల్యంగా ఉంటుంది. కులం ఈ సాధనాలను కలుపుకుంటుంది. నా ఉద్దేశంలో కులాల వ్యవస్థలో కులం నిర్మిన విధానం సాధారణంగా ఇదే. ఇప్పుడు మనం ఈ సాధారణ సూత్రీకరణల ద్వారా హిందూ సమాజంలోని కులాలను వాటి నిర్మాణ విధానాన్ని పరిశీలిద్దాం. గతాన్ని బయటకు తీయాలని ప్రయత్నించే వారి దారిలో ఎన్నో గొప్పులు ఉంటాయని నాకు తెలియకపోలేదు. భారతదేశంలో కులం అనేది ఖచ్చితంగా అతి ప్రాచీనమైన వ్యవస్థ. ప్రామాణికమైన లిఖితపూర్వకమైన సాక్ష్యాధారాలు లేనప్పుడు కానీ లేదా ప్రపంచమంతా భ్రాంతి కాబట్టి చరిత్ర రాయడం అనేది మూర్ఖత్వం అని భావించే హిందువుల లాంటి ప్రజలు ఉన్నప్పుడు కానీ ఇది మరీ వాస్తవం అవుతుంది. చాలా కాలంగా వాటి గురించి ఎవరు రాసి పెట్టకపోయినా సంస్థలు వ్యవస్థలు జీవిస్తూనే ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో ఆచారాలు నీతి నియమాలు తమ చరిత్రను తామే చెప్పుకునే శిలాజాల వలె ఉన్నాయి. నిజమైతే తమలోని మిగులు స్త్రీల సమస్యలను తీర్చుకోవడానికి హిందువులు ఎంచుకున్న పరిష్కార మార్గాన్ని గనుక మనం పరిశీలిస్తే మన కృషి ఫలిస్తుంది. హిందూ సమాజంలో సాధారణ వ్యవహారాలలో ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ భార్య సంబంధంగా 3 ప్రధానమైన ఆచారాలు బయట నుంచి చూసేవారికి కూడా స్పష్టంగా కనబడతాయి. అవి మరణించిన భర్త చితి మీద అతని వితంతువును పెట్టి కాల్చడం, వితంతువు తిరిగి వివాహం చేసుకోకుండా బలవంతంగా వైధవ్యాన్ని అమలు చేయడం, బాలిక వివాహం. 3 విధులలో సన్యాసం స్వీకరించాలనే కోరిక కొందరిలో గమనించవచ్చు. కానీ కొన్ని సందర్భాలు అది కేవలం ఒక విధమైన మానసిక అవస్థ మూలంగానే కలుగుతుందని చెప్పవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ ఆచారాల మూలానికి సంబంధించి శాస్త్రీయమైన వివరణ ఈ రోజు వరకు ఎక్కడ రాలేదు. ఈ ఆచారాలను ఎందుకు గౌరవిస్తున్నారో అనే దాని మీద ఎంతో తాత్విక చింతన వచ్చింది. కానీ వాటి మూలానికి వాటి అస్తిత్వానికి సంబంధించిన కారణాలను గురించి మనకు తెలియజెప్పేది మాత్రం ఏదీ లేదు. సతిని గౌరవిస్తారు. మరి చూ ఏకే కుమారస్వామి, సతి ఏ డిఫెన్స్ ఆఫ్ ది ఈస్టర్న్ ఉమెన్ ఇన్ ది బ్రిటిష్ సోషియాలజికల్ రివ్యూ సంపుటం 6 1913. ఎందుకంటే అది ఇక్కడ ఉందంట, అది ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే అది భార్య భర్తల ఆత్మ శరీరాల ఉత్తమ కలయికకు నిదర్శనంగా ఉండడం వల్ల, శ్మశానానంతరం ప్రేమ కూడా ఉండడం వల్ల, ఇందులో ఆదర్శ సతిత్వం ఉన్నందువల్ల ఇది ఉమ మాటలో సువిధమవుతున్నది. ఓ మహేశ్వర, తన ప్రభువును భర్తను పూజించడమే స్త్రీకి గౌరవం, అదే ఆమెకు నిత్య స్వర్గం అని ఆమె అన్నది. మనసును కలిచివేసే విధంగా ఆమె ఇంకా ఇలా అంటున్నది, ఓ మహేశ్వర, నీవు నాతో సంతృప్తి పడనప్పుడు నేను స్వర్గలోకం కూడా కోరను. బలవంతపు వితంతు విధానాన్ని ఎందుకు గౌరవిస్తారో నాకైతే తెలియదు. దానిని అనుసరించేవారు చాలా మంది ఉన్నా సాగించే వారిని మాత్రం నేను ఎవరిని కలవలేదు. బాలిక వివాహాల ఆదరణ గురించి శ్లాఘనను డాక్టర్ కేట్కర్ ఇలా చెబుతున్నారు. నిజంగా విశ్వసనీయులైన పురుషుడు గాని స్త్రీ గాని తాము కలిసి ఉండిన వ్యక్తిని తప్ప వేరెవరిని ఇష్టపడకూడదు. అటువంటి పవిత్రత వివాహం అయిన తర్వాత మాత్రమే కాదు, వివాహానికి ముందు కూడా తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే అదొకటే సచ్ఛీలతకు సరైన ఆదర్శం. తనను వివాహం చేసుకోబోయే వ్యక్తి పైన కాకుండా మరెవరిపైన అయినా ప్రేమ పెంచుకున్న ఏ యువతి కూడా స్వచ్ఛమైనది అని చెప్పడానికి వీలేదు.
తనకు ఎవరితో వివాహం అవుతుందో తెలియదు కాబట్టి వివాహానికి ముందు ఏ మగవాని పైన కూడా ఆమె అభిలాష ఉంచుకోకూడదు. అలా అభిలాష ఉంచుకున్నట్లయితే పాపం చేసినట్టు లెక్క. అందుకని అమ్మాయిలో లైంగిక సచేతనత ఏర్పడే లోపనే తాను ఎవరిని ప్రేమించాలో ఆమె తెలుసుకుంటే మంచిది. అందుకే బాలికా వివాహం. గంభీరమైన చమత్కారపూరితమైన ఈ కుతర్కం ఈ వ్యవస్థలను ఎందుకు గౌరవిస్తున్నారో తెలుపుతున్నది కానీ వాటిని ఎందుకు ఆచరిస్తున్నారో తెలపటం లేదు. వాటిని ఆచరిస్తున్నారు కాబట్టి గౌరవిస్తున్నారు అన్నది నా సొంత వ్యాఖ్యానం. 18వ శతాబ్దంలో పెరిగిన వ్యక్తివాదం గురించి ఏమాత్రం నా తెలిసి ఉన్నవారు నా వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తారు. సర్వకాలాలలోనూ ఉద్యమం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత చాలా కాలానికి దాన్ని సమర్థించి ఒక నైతిక బలాన్ని కలిగజేయడానికి దాని చుట్టూ తత్వశాస్త్రం పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఆచరణలను అంత పెద్ద ఎత్తున ఎందుకు శ్లాఘిస్తున్నారంటే వాటి వ్యాప్తికి స్తోత్రం అవసరం గనక అనే పరమ వాస్తవాన్ని నేను వ్యాఖ్యానిస్తున్నాను. అసలు ఈ ఆచారాలు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్నకు నేను చెప్పే సమాధానం ఏంటంటే కుల వ్యవస్థను ఏర్పరచడానికి అవి అవసరమయ్యాయి అని. వాటిని పొగుడుకుంటూ వచ్చిన తత్వజ్ఞానం అంతా వాటిని ప్రచారం చేయడానికే ఉద్దేశింపబడి చేదు మాత్రకు తేనె పూసినట్టు ఈ ఆచారాల చుట్టూ తత్వం అల్లారు. ఎందుకంటే అమాయక ప్రజల నైతిక దృష్టికి ఈ ఆచారాలు అత్యంత హేయంగా భయానకంగా అనిపిస్తాయి కనుక వాటిని బాగా తీపి చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ ఆచారాలను ఆదర్శాలుగా అభివర్ణించినప్పటికీ అవి ప్రధానంగా మార్గాల రూపంలో ఉంటాయి. అయితే వాటి నుంచి వచ్చిన ఫలితాలను అర్థం చేసుకోవడంలో ఇది మనకు అంతరాయం కానక్కరలేదు. మార్గాలను ఆదర్శీకరించడం అవసరమని ఎవరైనా అనవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో వాటిని మరింత ఎక్కువ సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశం ఉండి ఉంటుంది. మార్గాలను ఫలితాలుగా చెప్పడంలో ప్రమాదం ఏది లేదు. వాటి నిజ స్వరూపాన్ని మరుగుపరిచి ఉంచినంత వరకు కానీ అంత మాత్రాన మార్గాలు తమ నిజ స్వభావాన్ని దాచిపెట్టుకోలేవు. మార్గాన్ని ఫలితమని చెబుతున్నట్టుగానే అన్ని పిల్లలు కుక్కలే అని ఒక చట్టాన్ని మీరు జారీ చేయవచ్చు. కానీ పిల్లుల స్వభావాన్ని కుక్కల స్వభావంగా మార్చలేనట్టుగానే మార్గాల స్వభావాన్ని ఫలితాలుగా మార్చలేరు. దీని ఫలితంగా సతీ బలవంతపు వితంతు విధానం బాలిక వివాహం అనే వాటిని మార్గాలు అని అన్నగాని ఫలితాలు అని అన్నగాని అవి కులంలో ఉన్న మిగులు పురుషుడు మిగులు స్త్రీల సమస్యను పరిష్కరించడానికి దాని అంతర్వివాహ పద్ధతిని కాపాడడానికి ప్రధానంగా ఉద్దేశించిన ఆచారాలే అని అనటంలో నా వాదం సముచితమైనది. ఆ ఆచారాలు లేకుండా సిసలైన అంతర్వివాహ పద్ధతిని కాపాడలేదు. అదేవిధంగా అంతర్వివాహ పద్ధతి లేకుండా కులము లేదు. అంతర్వివాహ పద్ధతి లేని కులం అసత్యమే. భారతదేశంలో కులం సృష్టి దానిని కాపాడడం గురించిన విశదీకరణ అయిన తర్వాత సహజంగానే దాని పుట్టుకను గురించిన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీని మూలాన్ని గురించిన ప్రశ్న ఎప్పుడూ చికాకు కలిగించే ప్రశ్నగానే ఉండదు. విచారించదగిన విషయం ఏమిటంటే కులాన్ని గురించిన అధ్యయనంలో దీన్ని చాలా మంది ఉపేక్షించారు. కొంతమంది దీన్ని చూసి చూడనట్టు ఊరుకున్నారు. మరికొందరు దీన్ని దాటివేశారు. అసలు కులానికి మూలం అంటూ ఒకటి ఉంటుందా అని కొందరు కలవరపడ్డారు. మూలం అనే పదం మీద వ్యామోహాన్ని ఆసక్తిని మనం అదుపులో పెట్టుకోలేకపోతే దాని బహువచన రూపం అంటే కులం మూలాలు అని వ్యవహరించడమే మంచిదని కూడా సలహా చెప్పారు. నా విషయానికి వస్తే భారతదేశంలో కులం అనే దానిని చూసి నేనేమి కలవరపడడం లేదు. ఎందుకంటే అంతర్వివాహ పద్ధతి ఒకటే కులానికి మూలం అని ఇంతకుముందు నేను నిర్ధారించి ఉన్నాను గనక కులం మూలం అని నేను అన్నప్పుడు అంతర్వివాహ పద్ధతి ఏర్పాటు మూలం అని నా ఉద్దేశం. సమాజంలో వ్యక్తులు అణువుల లాంటి వారని భావనను రాజకీయ ఉపన్యాసాలలో చాలా గొప్పగా ప్రచారం చేశారు. ప్రచారం కాదు, చాలా దిగజార్చారని నేను అంటాను. ఇది పెద్ద మోసం. వ్యక్తులు సమాజాన్ని రూపొందించారు అని చెప్పడం చాలా సాధారణమైనట్టుది. సమాజం ఎప్పుడూ కూడా వర్గాలతో కూడినట్టుది. వర్గ పోరాట సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థించడం అతిశయోక్తి కావచ్చు, కానీ సమాజంలో కొన్ని నిర్దిష్టమైన వర్గాలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం. వాటి ప్రాతిపదిక భిన్నం కావచ్చు. అది ఆర్థికపరమైనదిగా కానీ భౌతికమైనదిగా కానీ సామాజికమైనదిగా కావచ్చు. కానీ సమాజంలోని వ్యక్తి ఎల్లప్పుడూ ఒక వర్గంలోని సభ్యుడే. ఇది సార్వజనిక వాస్తవం. ఈ సూత్రానికి ప్రాచీన హిందూ సమాజం మినహాయింపు ఏమీ కాదు. నిజానికి ఇది మినహాయింపు కాదని మనకు తెలుసు. ఈ సాధారణీకరణను మనం దృష్టిలో పెట్టుకుంటే కులం పుట్టుకను గురించి పరిశోధనలు మనకు చాలా సులువు అవుతుంది. ఎందుకంటే వర్గము కులము ఇరుగు పొరుగు లాంటివి. వాటి మధ్య దూరం ఒక జాన మాత్రం. దడికట్టుకున్న ఒక వర్గమే కులం. తన చుట్టూ ఈ విధంగా దడికట్టుకున్న వర్గం ఏది అనే ప్రశ్నకు కులం మూలం కోసం మనం చేస్తున్న అధ్యయనం సమాధానం అందించవలసి ఉంది. ఈ ప్రశ్న మరీ ఆసక్తికరంగా కనిపించవచ్చు, కానీ చాలా అవసరమైనది. మొత్తం భారతదేశం అంతటా కులాల పెరుగుదలకు అభివృద్ధికి సంబంధించిన రహస్యాలను ఛేదించడానికి ఈ సమాధానం మనకు ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్నకు సూటి సమాధానం ఇవ్వడానికి నా శక్తి చాలదు.
పరోక్షంగా మాత్రమే నేను దానికి సమాధానం ఇవ్వగలను. ఈ విషయానికి సంబంధించిన ఆచారాలు హిందూ సమాజంలో వ్యవహారంలో ఉన్నాయని ఇంతకు ముందే వివరించాం. ఈ ఆచారాలు సర్వత్ర వ్యాప్తిలో ఉన్నాయి కాబట్టి కొంత విపులీకరణ అవసరం. హిందూ సమాజంలోని సామాజిక అధికార నిశ్రేణి క్రమానుగతిలో అత్యున్నతమైన స్థానం ఆక్రమించుకొని ఉన్న ఒక బ్రాహ్మణుల కులంలోనే ఈ ఆచారాలను అంత కఠోరంగాను పాటిస్తారు. బ్రాహ్మణేతర కులాలలో ఇవి బ్రాహ్మణుల ఆచరణల నుంచి వ్యాపించాయి. అయితే ఈ కులాలు వీటిని అంత కఠోరంగాను పూర్తిగాను పాటించడం లేదు. అతి ముఖ్యమైన ఈ వాస్తవం ఒక ముఖ్యమైన పరిశోధనకు ప్రాతిపదికగా అవుతుంది. బ్రాహ్మణేతర కులాలలో ఈ ఆచారాలు బ్రాహ్మణుల నుంచి వచ్చినప్పుడు దీనిని చాలా సులువుగా రుజువు చేయవచ్చు. కుల వ్యవస్థను ఏ వర్గం పుట్టించిందో నిరూపించడానికి పెద్ద వాదమేమీ అక్కర్లేదు. బ్రాహ్మణ వర్గం తన చుట్టూ తాను దడి ఎందుకు కట్టుకున్నదో అది వేరే ప్రశ్న. దానికి మరో సందర్భంలో పని కల్పిద్దాం. అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ ఈ ఆచారాలను కఠోరంగా పాటించటము, పురోహిత వర్గం తనకు తాను సామాజిక ఆధిక్యతను ఆపాదించుకోవడం అనే అంశాలు ఈ అసహజమైన వ్యవస్థకు వారే మూలక కారకులని, అసహజమైన ఆచారాల ద్వారానే వారు దానిని స్థాపించి కాపాడుతూ వచ్చారని నిరూపించడానికి సరిపోతాయి. ఇక ఇప్పుడు నేను యావత్ భారతదేశంలోనూ ఈ కుల వ్యవస్థ పెరుగుదలకు వ్యాప్తికి సంబంధించిన పత్రములోని 3వ అంశంలోకి వస్తాను. నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఏమిటంటే, దేశంలోని బ్రాహ్మణేతర కులాలలో ఈ కుల వ్యవస్థ ఎలా వ్యాపించింది? కులాల పుట్టుక సమస్య కంటే ఇవి భారతదేశం యావత్తు ఎలా వ్యాపించాయనే సమస్య చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. వ్యాప్తి, మూలం అనే 2 ప్రశ్నల్ని వేరు చేయకపోవడమే ఇందుకు ముఖ్య కారణం అని నాకు అనిపిస్తున్నది. ఇది ఎందువల్ల జరిగిందంటే, భారతదేశంలోని విధేయులైన ప్రజల పైన ఎవరో ఒక స్మృతికారుడు దైవాజ్ఞగా ఈ కుల వ్యవస్థను వృద్ధి ఉంటాడనో, లేక భారతదేశ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైన సామాజిక వికాసానికి సంబంధించిన ఏదో ఒక శాసనం ప్రకారం ఈ వ్యవస్థ పెరిగి ఉంటుందనో, భారతదేశంలోని పండితులలో ఉన్న సాధారణ నమ్మకం మూలంగానే భారతదేశ శాసనకారుల సంగతి మొదట ప్రస్తావిస్తాను. ప్రతి దేశానికి ఒక శాసనకారుడు ఉంటాడు. పాపం చేస్తున్న ప్రజలను శిక్షించడానికి, ధర్మ న్యాయ సూత్రాలను ఉపదేశించడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఒక అవతార పురుషుడిగా అతడు ఉద్భవిస్తాడు. భారతదేశ శాసనకర్త అయిన మనువు ఒకవేళ నిజంగా ఉంటే, నిజంగానే అతడు నిర్భయుడు, కుల శాసనాన్ని మనువు ఇచ్చాడనే కథను గనుక మనం నమ్మినట్లయితే అతడు నిజంగానే దుస్సాహసి. అతనికి బోధలను అనుసరించిన ప్రజలు ఇప్పుడు మనకు తెలిసిన ప్రజల కంటే నిజంగానే భిన్నమైన వ్యక్తులై ఉండాలి. కుల శాసనాన్ని ఎవరో ఇచ్చారు అనేది ఊహకు అందనిది, అది నమ్మదగినది కాదు. అటువంటి శాసనం చేసి మనువు బ్రతికి బట్ట కట్టాడంటే అది పెద్ద అతిశయోక్తే. ఒక వ్యక్తి కలంపోటు ద్వారా ఏ వర్గం ప్రజలైనా మూర్ఖంగా తాము హీన స్థాయిలోకి పోవడానికి సిద్ధపడుతూ మరొక వర్గాన్ని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టడానికి అంగీకరిస్తారా? అతడు ఒక నియంత అయి ఉండి మొత్తం ప్రజలందరినీ తన చెప్పు చేతులలో ఉంచుకోగలిగితే తప్ప ఈ విధంగా తన ధర్మాన్ని అంత అన్యాయమైన పద్ధతులను నిర్వహించడానికి అతనికి వీలయ్యేది కాదని ఊహించవచ్చు. అతని పంపకాలు ఎంత అధర్మంగా ఉంటాయో అతని సంస్థలను ఒకసారి పరీక్షిస్తే సులువుగా తెలిసిపోతుంది. మనువు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నవానిగా నేను కనిపించవచ్చు. నా శక్తి అతని భూతాన్ని హతమార్చడానికి తగినంత బలంగా లేదని నాకు తెలుసు. అశరీరమైన ఆత్మలాగా అతడు జీవిస్తున్నాడు, విజ్ఞప్తులు వింటున్నాడు. అతడు ఇంకా చాలా కాలం జీవిస్తాడని నాకు భయంగా ఉంది. మీకు అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. అదేమంటే, మనువు కుల శాసనాన్ని ఇవ్వలేదు, అతను అలా ఇవ్వలేడు కూడా. మనువు కంటే చాలా ముందు నుంచే కులం ఉన్నది, దానిని అతడు కాపాడాడు. తద్వారా దానికి తాత్విక చింతన కలగజేశాడు. కానీ ఇప్పటి హిందూ సమాజ స్థితిని మాత్రం అతను విధించలేడు కూడా. అప్పటికి అమలులో ఉన్న కుల నియమాలను క్రోడీకరించి కుల ధర్మాన్ని ప్రవచించడంతోనే అతని పని పూర్తయింది. కుల వ్యవస్థను వ్యాప్తి చేయడంపై పెంపు చేయడం అనేది ఒక బృహత్తర కార్యం. ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక వర్గపు శక్తి వల్లనో కౌటిల్యం వల్లనో అది సాధ్యపడదు. బ్రాహ్మణులు కులాన్ని సృష్టించాలనే సిద్ధాంతంలో కూడా నాది ఇదే వాదన. మనువు గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకా నేను ఏం చెప్పనవసరం లేదు. బ్రాహ్మణులు అనేక విషయాలలో దోషాలు చేసి ఉండవచ్చు, చేశారని నేను ధైర్యంగా చెప్పగలను. కానీ బ్రాహ్మణేతర ప్రజలపైన కుల వ్యవస్థను రుద్దడం మాత్రం వారికి అతీతమైన పని. తమ జారుడు తత్వం ద్వారా ఆ విధానానికి వారు సహాయపడి ఉండవచ్చు, అంతేగాని తమ పథకాన్ని తమ హద్దులు దాటి బయటికి తీసుకువెళ్ళగలిగే వారు మాత్రం కాదు. సమాజాన్ని తమ మాదిరిగా రూపుదిద్దడంలో ఎంత ఘనమైనది, ఎంత దుస్తరమైనది దానిని చూసి ఆనందించవచ్చు, దాని వ్యాప్తిని సాగించవచ్చు. అంతే, అంతకంటే మించి ఎక్కువగా హామీ చేయలేరు.
ఇంత తీవ్రంగా నేను దాడి చేయడం అనవసరం అనిపించవచ్చు, కానీ అప్రస్తుతం మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. హిందూ సమాజం కుల వ్యవస్థ చట్రంలో ఏదో విధంగా అమరిపోయిందని, శాస్త్రాలు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవస్థను నిర్మించాయని ఛాందస హిందువులలో చాలా గట్టి నమ్మకం ఉంది. ఈ నమ్మకం ఉండటమే కాదు, దీనిని శాస్త్రాలు విధించాయి కాబట్టి శాస్త్రాలు తప్పు కావు, కాబట్టి ఇది మంచిది కాక తప్పదనే ప్రాతిపదికపై దీనిని సమర్థిస్తున్నాను. ఈ వైఖరికి విరుద్ధ పక్షం గురించి నేను ఇంతగా ఎందుకు నొక్కి చెప్పానంటే, శాస్త్రీయ ప్రాతిపదికపై మతపరమైన పవిత్రతను మోపారని కాదు, దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్న సంస్కర్తలకు సహాయం చేద్దామని కాదు. బోధనలు కుల వ్యవస్థను రూపొందించను లేవు, నిర్మూలించను లేవు. మతపరమైన విధింపులను ఒక శాస్త్ర వివరణ స్థాయికి పెంచి చెప్తున్న ధోరణిలోని అసత్యాన్ని చూపటమే నా ఉద్దేశం. ఈ విధంగా మహాపురుషుని ఆవిర్భావ సిద్ధాంతం భారతదేశంలో కులాల వ్యాప్తి సమస్యలు పరిష్కరించడానికి ఏమంత సహాయకారి కాదని తెలియదు. వ్యక్తి పూజను బహుశా అంగీకరించని పాశ్చాత్య విద్వాంసులు దీనికి ఇతర వివరణలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. వారి ప్రకారం భారతదేశంలో వివిధ కులాలు ఈ దిగువ ఇచ్చిన కేంద్రకాల చుట్టూ ఏర్పడ్డాయి. వృత్తి, తెగల నిర్మాణాల అవశేషాలు, కొత్త విశ్వాస ఆవిర్భావం, సంకరం కావడం, వలసపోవటం. ఈ కేంద్రకాలు ఇతర సమాజాలలో ఉండవా? ఒక భారతదేశానికి ప్రత్యేకమా అనే ప్రశ్న రావచ్చు. అవి భారతదేశానికి మాత్రమే ప్రత్యేకం కాకుండా ప్రపంచంలోనే సామాన్యమై ఉంటే ఈ భూగోళంపై గల ఇతర ప్రాంతాల్లో కులాన్ని ఎందుకు ఏర్పరచలేదు? ఈ వేద భూమి కన్నా ఆ భూభాగాలు పవిత్రమైనవా, లేక పండితులు పొరపాటు పడ్డారా? నా అనుమానం రెండోది నిజమే. పైన చెప్పిన కేంద్రాల్లో ఏదో ఒకదాని ప్రాతిపదికగా చేసుకొని వివిధ రచయితలు ఉన్నతమైన సైద్ధాంతిక విలువలను ప్రకటించుకున్నప్పటికీ వాటిని సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అవన్నీ ఉదాహరణల పుట్టలే తప్ప వేరేమి కాదని చెప్పడానికి బాధగా ఉంది. మాథ్యూ ఆర్నాల్డ్ చెప్పినట్టు ఇది పేరు గొప్ప, ఊరు దిబ్బలాగా ఉన్నది. సర్ డేంజిల్ ఇబెటెసన్, నెస్ఫీల్డ్, సెనాట్, సర్ హెచ్ రెస్లేలు ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు ఇలాగే ఉన్నాయి. వాటిలో పై పొంగులే తప్ప అసలు పసలేదు. వారినందరినీ ఉమ్మడిగా విమర్శించడం అంటే వారంతా సాధారణ తర్కశాస్త్రానికి చెందిన పెటిషియో ప్రిన్సిపే మారురూపం అవటంలా ఉంటుంది. ఉదాహరణకు నెస్ఫీల్డ్ ఏం చెప్తాడంటే, వృత్తి ఒకటే, వృత్తి ఒకటే, భారతదేశంలోని మొత్తం కుల వ్యవస్థ అదే పునాదిపై ఏర్పడి ఉన్నది అని పై వ్యాఖ్యానం వల్ల ఆయన మన ఆలోచనలు ఏమీ ముందుకు తీసుకువెళ్ళటం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇంచుమించు ఈయన వ్యాఖ్యానం భారతదేశంలో కులాలు విద్యాత్మకాలు లేదా వృత్యాత్మకాలు అని చెప్పటమే అవుతుంది. ఇది చాలా అల్పమైన ఆవిష్కరణ. వృత్తిపరమైన ఒక బృందం వృత్తిపరమైన కులంగా ఎందుకు మారిందో నెస్ఫీల్డ్ నుంచి ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇతర మానవ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన సిద్ధాంతాలను పరిశోధించే పని కూడా నేను సంతోషంగా స్వీకరించేవాడిని, కానీ వారందరూ కూడా నెస్ఫీల్డ్ లాంటి వారు. హెర్బర్ట్ స్పెన్సర్ తన పరిణామ సూత్రంలో వివరించినట్టు కులం అనేది చీలిక సూత్రానికి విధేయంగా వచ్చే ఒక సహజ దృగ్విషయం అను ఛాందస మతవాదుల శైలి విన్యాసంలో చెప్పాలంటే ఒక సంఘటిత నిర్మాణంలోని నిర్మిత వైవిధ్యమంత సహజంగాను ఉండేదే కులమను మానవ స్వభావోత్కర్ష సూత్రాలను పరీక్ష పెట్టడానికి చేసిన తొలి ప్రయత్నమే కులమను. కుల వ్యవస్థ అనివార్యమని భావించే మిథ్యావర్గానికి చెందిన వారంతా ముందే ఊహించిన సూత్రాలను ఒక నిస్సహాయ నమ్ర ప్రజలపై ఉద్దేశపూర్వకంగా తెలివిగా రుద్దారను. ఈ కుల వ్యవస్థను వివరిస్తున్న సిద్ధాంతాలను విమర్శించడం ఆపకుండానే ఈ విషయం మీద నా సొంత పరిశీలనను మీ ముందు ఉంచుతాను. హిందూ సమాజం అన్ని సమాజాల మాదిరిగానే వర్గాలతో ఏర్పడినదే అనే విషయాన్ని ముందు మనం గుర్తించకపోవడం చాలా అవసరం. తొలుత తెలియవచ్చే వర్గాలు ఏమిటంటే, ఒకటి బ్రాహ్మణులు లేదా పురోహిత వర్గం, క్షత్రియులు లేదా యోధ వర్గం, వైశ్యులు లేదా వాణిజ్య వర్గం, 4 శూద్రులు లేదా చేతి పనివారు, సేవక వర్గం. ఇది ప్రధానంగా వర్గ వ్యవస్థ. ఇందులోని వ్యక్తులు అర్హత కలిగిన వారైతే వర్గాలు మార్చుకోవచ్చు. ఆ విధంగా వర్గాలు తమ సిబ్బందిని మార్చుకుంటూ ఉండేవన్న వాస్తవం పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. హిందువుల చరిత్రలో ఒక సమయంలో పురోహిత వర్గం మిగతా ప్రజా సముదాయం నుంచి సామాజికంగా విడిపోయి తనకు తాను దడి కట్టుకున్న విధానం ద్వారా తనకు తాను ఒక కులంగా తయారైంది. మిగతా వర్గాలు సామాజికంగా విభజన సూత్రానికి బద్దమై కొన్ని పెద్ద గుంపులుగాను కొన్ని మరీ చిన్న గుంపులుగాను విభజనకు లోనయ్యాయి. వైశ్య శూద్ర వర్గాలు మొదట ఆరబ్ధ జీవ ద్రవ్యపు మూల రాశిలాగా ఉండేవి. వాటిలోంచి నేటి అసంఖ్యాక కులాలు ఏర్పడ్డాయి.
యుద్ధ సంబంధమైన వృత్తి ఎక్కువగా మరి చిన్న చిన్న ఉప విభాగాలుగా సులువుగా అవకాశం ఇవ్వవద్దు కాబట్టి క్షత్రియ వర్గం సైనికులుగాను పరిపాలకులుగాను పేరుపడ్డారు. సమాజంలో ఈ రకమైన ఉప విభజన సహజమే కానీ ఉప విభాగాల్లో అశ్వాభావికమైన విషయం ఏంటంటే అవి వర్గ వ్యవస్థలో ఉండే ఏ నిషేధాలు లేని ఏక ముఖతత్వాన్ని పోగొట్టుకుని స్వయం కల్పిత ఆవరణలతో కులాలు అనే విభాగాలుగా మారిపోయాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దిగ్బంధం చేసుకొని అంతర్వివాహ పద్ధతిని ఆచరించాలని వారిని ఎవరైనా బలవంతం చేశారా, లేక వారు తమంతట తామే తలుపులు మూసుకున్నారా? దీనికి రెండు వ్యాఖ్యాల జవాబు ఉన్నదని మనం చేస్తున్నాం. కొందరు తలుపులు మూశారు, కొందరికి తలుపులు మూసుకున్నాయి. ఇందులో ఒకటి మనోవిజ్ఞాన శాస్త్రపరమైన వ్యాఖ్య, మరొకటి యాంత్రికమైనది. కానీ ఇవి రెండు పరస్పరం పోషకాలు. కులం ఏర్పాటు పద్ధతిని సంపూర్ణంగా వివరించడానికి ఈ రెండు అవసరమే. మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన వ్యాఖ్యానం గురించి మొదట ప్రస్తావిస్తాం. ఈ సందర్భంగా ఈ ఉపవిభాగాలు లేదా వర్గాలు పారిశ్రామికమైనవి, మతపరమైనవి, తదితరమైనవి అని గనుక మీరు అనుకుంటే అవి ఎందుకు తమ చుట్టూ దడికట్టుకొని ఉండిపోయాయి లేదా అంతర్వివాహ పద్ధతిని ఎంచుకున్నాయి అన్నది మనం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. దీనికి నా సమాధానం ఏమంటే బ్రాహ్మణులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి అని. అంతర్వివాహ పద్ధతి లేదా చుట్టూ దడికట్టుకుని ఉండడం అనేది హిందూ సమాజంలో ఒక వైఖరి. ఇది బ్రాహ్మణ కులంలో పుట్టింది కాబట్టి బ్రాహ్మణేతర విభాగాలు, వర్గాలు మనస్ఫూర్తిగా దానిని అనుకరించి అంతర్వివాహ పద్ధతిని ఆచరించే కులాలుగా మారిపోయాయి. చీలిక వైపు సాగుతున్న ప్రయాణంలో ఉప విభాగాలకు ఈ అనుకరణ అంటువ్యాధి సోకింది. వాటిని కూడా కులాలుగా మార్చివేసింది. మానవుని మనసులో అనుకరణ ప్రవృత్తి చాలా గాఢంగా నాటుకుపోయి ఉంది. అందుచేత భారతదేశంలో వివిధ కులాలు ఏర్పడడానికి ఈ వివరణ సరిపోదని భావించవలసిన అవసరం లేదు. ఈ అనుకరణ ఎంత ప్రగాఢంగా ఉంటుందో వాల్టర్ బేగ్హార్ట్ ఇలా చెప్పారు: అనుకరణను స్వచ్ఛందమైనది గాను బుద్ధిపూర్వకమైనది గాను మనం భావించిన అవసరం లేదు. ఇది మస్తిష్కపు అస్పష్ట భాగాలలో ఎక్కడో తిష్టవేసి ఉంటుంది. దాని భావాలను వెలికి తీద్దామంటే ప్రస్ఫుటంగా కనిపించదు. దాని భావాలు బుద్ధిపూర్వకంగా బహిర్గతమయ్యే వరకు అవి ఉన్నట్టే తెలియదు. ముందస్తుగా గనక ఊహించలేకపోతే ఆ సమయంలో అవి అలా అనిపించవు కూడా. మన స్వభావంలోని అనుకరణను భాగపు ప్రధాన పీఠం మన విశ్వాసంలో ఉంది. దీనిని విశ్వసించాలి అనో దానిని విశ్వసించకూడదనో మనలను ముందుగానే ఉద్యుక్తపరిచే కారణాలు మన స్వభావంలోని అత్యంత నిగూఢ భాగాలలో ఎక్కడో ఉంటాయి. అనుకరణ స్వభావపు విశ్వాసశీలత విషయంలో సందేహం ఉండనక్కర్లేదు. గాబ్రియల్ డార్డే అనుకరణ ప్రవృత్తి అనే అంశం మీద శాస్త్రీయమైన పరిశోధన చేసి 3 అనుకరణ సూత్రాలను ప్రవేశపెట్టాడు. ఆ మూడిట్లో ఒక సూత్రం ఏమిటంటే అనుకరణ పై నుంచి కింది వ్యాపిస్తుందని. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అవకాశం గనుక ఇస్తే కులీనులు ఎల్లప్పుడూ అన్ని చోట్ల తమ నాయకులను, రాజులను, సార్వభౌములను అనుకరిస్తారు. అలాగే ప్రజలు తమకు అవకాశం వస్తే కులీనులను అనుకరిస్తారు. టాల్డే చెప్పిన అనుకరణ సూత్రాల్లోని మరొకటి ఏమిటంటే అనుకరణ విస్తృతి తీవ్రతలు దూరంతో గల విలోమ అనుపాతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే దగ్గరగా ఉన్న వాటిలో అత్యుత్తమైన దానిని ఎక్కువగా అనుకరిస్తారు. వాస్తవానికి ఉదహరిస్తున్న నమూనా ప్రభావం దూరానికి వెళ్లే కొలది తగ్గిపోతుంది. అలాగే మీది వాటి పట్ల సూటిగా ఉంటుంది. ఇక్కడ దూరం అనేదాన్ని సామాజిక అర్థంలో చూడాలి. ఒక కొత్త వ్యక్తి ఎంత దూరంలో ఉన్నప్పటికీ మనం కనుక అతనితో నిత్య సంబంధాలు అనేక రకాలుగా పెట్టుకుంటే అతనిని అనుకరించాలనే కోరికను తీర్చుకోవడానికి అన్ని సౌకర్యాలు మనకు ఉండే ఆ దృష్ట్యా అతను మనకు దగ్గరలో ఉన్నట్టే. ఉన్నవాటిని అనుకరించడం అనే ఈ సూత్రం సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ప్రవేశపెట్టిన ఒక ఉదాహరణను ఇతరులు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా క్రమానుసారంగా అనుకరించడం అనేది ఎలా వ్యాప్తి చెందుతుందో విశదపరుస్తుంది. అనుకరణ ద్వారా కొన్ని కులాలు ఏర్పడ్డాయనే నా సిద్ధాంతాన్ని రుజువు చేసుకోవడానికి దీనికి నిజంగా రుజువు ఏమీ అవసరం లేదు. ఉత్తమ మార్గం ఏమిటంటే అనుకరణ ద్వారా కులాలు ఏర్పడడానికి అనువైన పరిస్థితులు హిందూ సమాజంలో ఉన్నవా లేవా అని పరిశీలిస్తే సరిపోతుందని నాకు అనిపిస్తుంది. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఆ అనుకరణ పరిస్థితులు ఇవి. అనుకరణ మూలం ఆ బృందంలో గౌరవపాత్రంగా ఉండాలి. అసంఖ్యాకమైన నిత్య సంబంధాలు ఆ బృందంలోని సభ్యుల మధ్య ఉండాలి. ఆ పరిస్థితులు భారతదేశంలో ఇక్కడ కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారండి, ఉన్నాయని చెప్పడానికి సందేహించిన అవసరం లేదు. బ్రాహ్మణుడు సగం దేవుడు, ఇంచుమించు భూసూరుడు. అతడు ఒక మార్గం ఏర్పరిచి ఇతరులను తీర్చిదిద్దుతాడు. అతని ప్రతిష్ట ప్రశ్నించరానిది. ఆనందానికి, మంచితనానికి అతను అలవాలం. వేదశాస్త్రాలు ఆదర్శమూర్తిగా శ్లాఘిస్తున్నవాడు, పురోహిత ప్రధానమైన అసంఖ్యాక జనానికం పూజిస్తున్నవాడు అయిన అటువంటి వ్యక్తి ఎవరైనా తనను ఆదరించే మానవాళిపైన తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నింపజేయకుండా ఉంటాడా? అంతెందుకు, ఆ కథ కనుక సత్యమైనట్లయితే అతడు సృష్టికి పరిపూర్ణమైన ముగింపని నమ్మాలి.
అటువంటి వ్యక్తి కేవలం అనుకరణ కంటే ఎక్కువ గౌరవార్హుడు. అంచేత పోనీ కనీసం అతనిని అనుకరించడమైనా చేయాలి కదా. అలాంటి అతడు అంతర్వివాహ పద్ధతి దడిలో జీవిస్తూ ఉంటే మిగిలిన వారు అతని ఆదర్శాన్ని అనుసరించవద్దా? దుర్బల ప్రజానికం దేనికైనా మొగ్గుతుంది. గంభీరమైన వేదాంతి రూపంలో వచ్చిన చపల చిత్తం గల గృహ పరిచారక వేషంలో వచ్చిన ఇట్టేలో లోబడిపోతుంది. మరోలా ఉండడానికి వీలేదు. అనుకరణ సులువు, అన్వేషణ కష్టం. కులం ఏర్పడడంలో అనుకరణ వహించిన పాత్రను ఇంకా చూపాలంటే కుల నిర్మిత బలపరిచిన ఆచారాల పట్ల మొదటి రోజుల్లో బ్రాహ్మణేతర వర్గాల ప్రవర్తన ఎలా ఉండదో తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వేరే చరిత్ర గతిలో అవి హిందూ మస్తిష్కంలో నాటుకుపోయాయి. కొలను నీటి మీద కలుపు ముక్కల వలె ఈ రోజుకు కూడా ఏ ఆధారం లేకుండానే వేలాడుతున్నాయి. ఇప్పుడు వాటికి రుజువు అవసరం లేదు, నమ్మకం చాలు. ఒక విధంగా కేవలం ఒక విధంగా మాత్రమే హిందూ సమాజంలోని ఒక కులం స్థాయి సతీ బలవంతపు వితంతు పద్ధతి బాలిక వివాహ పద్ధతుల ఆచారాల పాటింపు మేరను బట్టి మారుతూ ఉంటుంది. కులాన్ని వేరు చేసే దూరాన్ని బట్టి టార్డే అర్థంలో ఈ పదం వాడుతున్నాను. ఈ ఆచారాల పాటింపు సూటిగా మారుతూ ఉంటుంది. బ్రాహ్మణులకు బాగా దగ్గరగా ఉన్న కులాలు ఈ 3 ఆచారాలను అనుకరిస్తున్నాయి. వాటిని చాలా కఠినంగా ఆచరించాలని కూడా ఆదేశిస్తున్నాయి. కొంచెం దగ్గరగా ఉన్న కులాలు బలవంతపు వితంతు విధానాన్ని, బాలికా వివాహాన్ని మాత్రమే అనుకరిస్తున్నాయి. కొంచెం దూరంగా ఉన్న ఇతర కులాలు బాలిక వివాహాలను మాత్రమే అనుకరిస్తున్నాయి. బాగా దూరంగా ఉన్న కులాలు కులం సూత్రంలోని నమ్మకాన్ని మాత్రమే అనుకరిస్తున్నాయి. ఈ అసంపూర్ణ అనుకరణ ఎందుకు వచ్చిందంటే కొంతవరకు తాడ్డే చెప్పినట్టు దూరం వల్లను, మరికొంత ఈ ఆచారాల క్రూర స్వభావం వలను అని నేను ధైర్యంగా చెప్పగలను. తాడ్డే సూత్రానికి ఈ వ్యవహారం ఒక సంపూర్ణ దృష్టాంతం. భారతదేశంలో కులాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం అంతా పైవారిని కిందివారు అనుకరించే ప్రక్రియ అనే విషయంలో ఇది ఏ సందేహానికి తావు లేకుండా చేస్తున్నది. ఈ తరుణంలో ఇంతకుముందు నేను వెలుగుచ్చిన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి వెనక్కి వెళ్తాను. ఈయన అభిప్రాయం మీకు మరీ హఠాత్తుగా వచ్చిన దాని గానో లేక నిర్ధారమైనది గానో ఉండవచ్చు. ప్రసక్తిలో ఉన్న ఆ 3 ఆచారాల సహాయంతో బ్రాహ్మణ వర్గం మొదట కులగట్టడాన్ని నిర్మించిందని నేను చెప్పాను. ఆ అభిప్రాయానికి నేను చెప్పే కారణం ఏమిటంటే ఇతర వర్గాల్లో వాటి ఉనికిపై వర్గం నుంచే వచ్చిందని, బ్రాహ్మణేతర కులాలలో ఈ ఆచారాలు మార్గాలుగా కానీ ఆదర్శాలు కానీ వ్యాప్తి చెందడంలో అనుకరణ వహించిన పాత్ర గురించి నేను చెప్పే వరకు అనుకర్తలు దీనిని గమనించకపోయినా కానీ ఇవి అలా వచ్చినవి కానీ ప్రచారంలో ఉన్నాయి. ఇవి అలా తెచ్చిపెట్టుకునేవి కనుక అయితే మిగిలిన వారికి అందరికీ మాదిరిగా ఉండే గొప్ప మౌలిక కులంలో మొదట ఇవన్నీ ఉండాలి కదా. దైవమే అన్ని సృష్టించాడనే సమాజంలో అటువంటి ఆదర్శం ఎవరుంటారు? భూదేవతలు తప్ప. దీనితో ఉపవిభాగాలు తమ చుట్టూ దడి కట్టుకుని తలుపులు మూసుకున్న గాథ పూర్తి అవుతుంది. తమను రానియకుండా అవతలి వారు తలుపులు మూసుకున్న ఫలితంగా ఇతరులు తలుపులు ఎలా వేసుకున్నారో ఇప్పుడు పరిశీలిద్దాం. కులం ఏర్పాటులో యాంత్రిక ప్రక్రియ అని నేను చెప్పినది ఇదే. ఇది అనివార్యం కాబట్టి యాంత్రికమైంది. ఈ విషయాన్ని వివరించడానికి ఈ దృక్పథాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన చేరిక మార్గాలన్నీ రెండింటినీ కూడా నా కంటే ముందు ఈ విషయాన్ని పరిశీలించిన విద్వాంసులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటంటే వారు కులాన్ని దాన్ని ఒక విభాగంగానే చూశారు తప్ప కుల వ్యవస్థ లోపలి దానిగా చూడలేదు. ఇలా చూడకపోవడం లేదా చూడలేకపోవడం అనేది పరిశీలనలో ఉన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి తద్వారా సరైన వివరణ ఇవ్వడానికి నష్టం కలిగించింది. ఒక వ్యాఖ్యానంతో నా వివరణ ఇవ్వడానికి ముందుకు సాగుతాను. అయితే ఈ వ్యాఖ్యానాన్ని మాత్రం వీరు ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. అదేమిటంటే కులం ఏ సంఖ్యలో ఉండడం అవాస్తవికం. కులాలు బహుళ సంఖ్యలోనే ఉంటాయి. కులం అంటూ ఒకటి ఏదీ లేదు, కులాలు ఉన్నాయి. వివరంగా చెప్పాలంటే బ్రాహ్మణులు తమను ఒక కులంగా చేసుకున్నప్పుడు తద్వారా బ్రాహ్మణేతర కులాన్ని సృష్టించారు. నా పద్ధతిలో చెప్పాలంటే తమను లోపల మూసుకుంటూ ఇతరులను వెలుపల ఉంచారు. నా ఉద్దేశాన్ని స్పష్టీకరించడానికి మరో ఉదాహరణ ఇస్తాను. వివిధ మతాలను అవలంబిస్తున్న వివిధ సమాజాల ప్రజలతో అంటే హిందువులు, మహమ్మదీయులు, యూదులు, క్రైస్తవులు, పార్సీలతో కూడిన మొత్తంగా భారతదేశాన్ని తీసుకోండి. హిందువులను మినహాయించి మిగిలిన వారంతా కులరహిత సమాజాల వారే, కానీ పరస్పరం మట్టుకు అవి కులాలే. వీటిలో మొదటి 4 తమలో తాము దడికట్టుకుని ఉన్నాయనుకోండి. పార్సీలు ప్రత్యక్షంగా బయట ఉండిపోతారు, కానీ పరోక్షంగా వారు కూడా దడికట్టుకున్నట్టే. ప్రతీకాత్మకంగా చెప్పాలంటే ఏ అనే గుంపు అంతర్వివాహ పద్ధతికి కట్టుబడి ఉండాలనుకుంటే పరిస్థితుల ప్రాబల్యం వల్ల బి గుంపు కూడా అదే విధంగా ఉండాల్సి వస్తుంది. ఇదే తర్కాన్ని హిందూ సమాజానికి అన్వయించండి. కులానికి ఉన్న చీలిక అయ్యే లక్షణానికి మరో వివరణ దొరుకుతుంది. ఎందుకంటే అసలు కులంలోని స్వయం ద్విగుణీకరణ లక్షణం ఒకదానిలాగా మరొకటి పుట్టుకువచ్చి రెండంతలయ్యే లక్షణం ఉన్నది. కులానికి సంబంధించిన నైతిక పరమైన సామాజిక ప్రవర్తనకు తీవ్రంగా భంగం కలిగించే ఏ నూతన పరివర్తనను కులం సహించలేదు.
కులంలో తిరుగుబాటు చేసిన సభ్యులను కులంలో నుంచి వెలివేసే ప్రమాదం ఉంది. మరొక కులం వీరిని చేర్చుకోవడం, తమలో మించుకోవడం వంటి ప్రత్యామ్నాయం ఏమీ లేనందువల్ల వారు ఒంటరిగా అయిపోతారు. కుల నియమాలు చాలా నిర్దిష్టమైనవి. నేరాల రకాలలోని సున్నితమైన వ్యత్యాసాలను చూడడానికి వేచి ఉండవు. నూతన కల్పన అనేది ఏ రకమైనదైనా కావచ్చు. అన్ని రకాలు ఒకే శిక్షకు గురి అవుతాయి. ఒక వినూత్న ఆలోచన విధానం ఒక కొత్త కులాన్ని సృష్టిస్తుంది. పాత కులాలు దీనిని సహించవు. ఒక గురువు మత ప్రవక్తగా గౌరవం పొందుతున్న ఉపద్రవకరమైన ఆలోచన పరుడు అక్రమ ప్రణయ సంబంధం గల అపరాధులు పొంది శిక్షనే పొందుతాడు. మొదటి వ్యక్తి మత సంబంధమైన శాఖ లాంటి కులాన్ని సృష్టిస్తే రెండో వ్యక్తి ఒక మిశ్రమ రకపు కులాన్ని సృష్టిస్తాడు. కాబట్టి కట్టుబాట్లను ఉల్లంఘించే ధైర్యం ఉన్న అపరాధి మీద కులాలు కనికరం చూపవు. దానికి శిక్ష కులం నుంచి వెలి, ఫలితం ఒక కొత్త కులం. వెలికి గురైన వారందరూ ఒక కొత్త కులంగా ఏర్పడటాన్ని ప్రోత్సహించడం హిందూ మనస్తత్వానికి కొత్త ఏమీ కాదు. అంతేకాకుండా అలా ఏర్పడిన ఏదైనా కులంలో తమను చేర్చుకోవడానికి గనక సాధ్యపడితే అందులో విధేయులైన సభ్యులుగా ఉండడానికి తరచుగా ఇష్టం కనబరుస్తుంటారు. అయితే కులాన్ని దడికట్టుకున్న విభాగాలు బహిష్కృతులందరూ ఒక కులంగా ఏర్పడే విధంగా వారిని బలవంతం చేయటమే వారి కుట్రలో స్పష్టంగా కనబడే అంతర్బుద్ధి. ఈ కఠోరమైన పరిస్థితిలో ఉన్న తర్కం నిర్దాక్షిణ్యమైనది. దీని శక్తికి విధేయంగానే కొన్ని దురదృష్ట బృందాలు తాము దిగ్బంధంలో ఉన్నామని తెలుసుకున్నాయి. ఎందువలనంటే ఇతరులు తాము దడికట్టుకుంటూ వీరిని బయట ఉంచేశారు. దీని ఫలితంగా కొత్త బృందాలు కుల కట్టుబాట్లకు గర్వనీయమైన ఏ పద్ధతి ద్వారా ఏర్పడినవైనా సరే ఒక యాంత్రిక సూత్రం ద్వారా నిరంతరంగా దిగ్భ్రమ కలిగించే బహుళత్వంతో కులాలుగా ఏర్పడుతూనే ఉన్నాయి. భారతదేశంలో కులాల ఏర్పాటు ప్రక్రియలో రెండో కథ ఇది. ఇప్పుడు నా సిద్ధాంతంలో ముఖ్యాంశాలను సంక్షేపిస్తాను. కులాన్ని అధ్యయనం చేసిన వారంతా అనేక పొరపాట్లు చేశారని నా అభిప్రాయం. అవి వారి పరిశీలనను తప్పుదారి పట్టించాయి. కులాన్ని అధ్యయనం చేసిన ఐరోపా పరిశోధకులు కుల వ్యవస్థలో రంగు పాత్రను అనవసరంగా ఎక్కువగా నొక్కి చెప్పారు. వర్ణ ద్వేషాలతో నిండి ఉన్నారు కాబట్టి కులం సమస్యలో అదే ముఖ్యమైన కారకం ఉంటుందని వారు త్వరపడి ఊహించుకున్నారు. అంతకంటే సత్యదూరం అనేది మరొకటి ఉండదు. రాజులందరూ తాము ఆర్యజాతికి చెందిన వారమని చెప్పుకున్నారు. ద్రావిడ జాతికి చెందిన వారని చెప్పుకున్న వారు ఆర్యులే అని డాక్టర్ కేట్కర్ వ్యాఖ్యానించడం సరైనదే. పాశ్చాత్య పండితులు వచ్చి గీత గీయడం మొదలుపెట్టే వరకు ఒక తెగ కానీ ఒక కుటుంబం కానీ జాతిపరంగా ఆర్యులా ద్రావిడులా అన్న ప్రశ్న భారతీయులను ఎప్పుడూ ప్రయాస పెట్టలేదు. చాలా రోజుల కిందటే చర్మపు రంగు అనేది అంత ముఖ్యమైన విషయం కాకుండా పోయింది. ఆ తర్వాత మామూలు వర్ణలను వివరణలుగా పొరపడి అవే మూల సిద్ధాంతాలు అన్నట్టుగా వాటి వెంటపడ్డారు. వృత్తిపరమైనవి, మతపరమైనవి, ఇంకా అలాంటివి కొన్ని కులాలు ఉన్నాయి నిజమే, కానీ కులం మూలాలకి అది ఏ విధంగానూ వివరణ కాదు. వృత్తిపరమైన బృందాలు కులాలుగా ఎందుకు మారాయో ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ ఈ ప్రశ్నను ఇంతవరకు ఎవరు లేవనెత్తనే లేదు. చివరగా కులాన్ని వారు చాలా తేలికగా అదేదో ఒక ఊపిరితో చేసినట్టు భావించారు. దీనికి భిన్నంగా నేను వివరించినట్టు కులాన్ని ప్రామాణికంగా సమర్థించడం, దాన్ని వాటును అంగీకరించడం, సహించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే దీనిలో అనేక కష్టాలు ఇమిడి ఉన్నాయి. నమ్మకం మీద కులం ఆధారపడి ఉన్నదన్న మాట నిజమే, కానీ నమ్మకమైనప్పుడు ఒక వ్యవస్థకు పునాది ఆ వ్యవస్థని ముందు స్థిరపరిచి బలపరచవలసిన అవసరం వచ్చింది. కులం సమస్యపై నేను చేసిన అధ్యయనంలో 4 ముఖ్యాంశాలు ఉన్నాయి. 1. హిందూ జనాభా వివిధ జాతుల మిశ్రమ కలయిక ఏర్పాటు అయినప్పటికీ అందులో ఒక గాఢమైన సాంస్కృతిక ఐక్యత ఉన్నది. ఒక పెద్ద సాంస్కృతిక విభాగాన్ని కులం చిన్న చిన్న పొట్లాలుగా ముక్కలుగా చేస్తున్నది. మొదట్లో ఒక కులంతోనే ఆరంభమైంది. అనుకరణ బహిష్కరణల ద్వారా వర్గాలు కులాలుగా అయ్యాయి. ఈ అసహజమైన వ్యవస్థను అంతం చేయడానికి తీవ్రమైన సంస్కరణ ప్రయత్నాలు జరుగుతున్నందువల్ల భారతదేశంలో కులం సమస్య పట్ల ఈనాడు విశేష శ్రద్ధ కనబరుస్తున్నారు. అలాంటి సంస్కరణ ప్రయత్నాల వల్ల దీని మూలం గురించి, అసలు ఇది ఉద్దేశపూర్వకంగా ఒక సర్వోన్నత అధికార రాజ్ఞ వలన ఏర్పడిందా, లేక అసాధారణ పరిస్థితుల్లో మానవ సమాజ జీవన గతిలో ఉద్దేశ రహితంగానే పెరుగుతూ రూపొందిందా అని పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇందులో రెండో అభిప్రాయం ఉన్నవారికి ఈ పత్రంలో స్వీకరించిన అభిప్రాయం కొంత ఆలోచన రేకెత్తిస్తుందని ఆశిస్తున్నా. కులానికి ఉన్న ఆచరణాత్మక ప్రాముఖ్యము, దాని సైద్ధాంతిక పునాదాల విషయంలో నాలో అది రేకెత్తించిన ఆసక్తి కొన్ని నిర్ణయాలతో నన్ను మీ ముందుకు తీసుకొచ్చారు. వాటికి బలాన్ని కూర్చే ఆధారాలను మీ ముందు ఉంచే వరకు అవి నన్ను నిలవనివ్వలేదు. ఈ నిర్ణయాలు విషయాన్ని చర్చించడానికి ఉపకరించేవే తప్ప అంతకు మించినవి కావు. అవే తుది నిర్ణయాలన్న అతి నమ్మకము నాకు లేదు. బండిని తప్పుదో పట్టించారని నాకు అనిపిస్తున్నది.
ప్రయోజనకరమైన సత్యాన్ని చేరుకునే దృష్టిలో నాకు సరైనది తోచిన పరిశోధన మార్గాన్ని సూచించడమే ఈ వ్యాసం ప్రాథమిక ఉద్దేశం. ఏమైనప్పటికీ ఈ విషయాన్ని పక్షపాత బుద్ధితో చూడకుండా మాత్రం మనం తప్పక జాగ్రత్త పడాలి. శాస్త్రం పరిధి నుంచే రాగద్వేషాలను దూరంగా ఉంచాలి. విషయాలను వస్తుగత దృక్పథంతో నిర్ణయించాలి. నా మట్టుకు నేను ఏ విషయం మీదైనా సరే నేను చేసిన సిద్ధాంతాలను రూఢిగా కాదని ఎవరైనా నిరూపిస్తే ఎంతో ఆనందిస్తాను. ఎందుకంటే ఎంతో పాండిత్యం ఉన్న చర్చలు జరిగినప్పటికీ కూడా ఒక విషయం మీద సహేతుకమైన అసమ్మతి కనుక ఉంటే అది ఎప్పటికీ వివాదాస్పదమైందిగానే మిగిలిపోతుంది. కులం విషయంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించానని ఎంత లాలసతో ఉన్నప్పటికీ అది సమర్థనీయం కాదని ఎవరైనా నిరూపించి చూపినట్లయితే దానిని విడిచిపెట్టడానికి అంత సిద్ధంగాను ఉన్నానని చెబుతూ ముగిస్తాను. అనువాదం బుజ్జతారకం అంటూ ఇక్కడ దీన్ని ముగించారండి. ఇది ఇప్పటివరకు అయినటువంటి విషయం. ఇంకా చూద్దాం ముందు ఏముందో. మరి ఇది మీకు వినడానికి అంత ఓపిక అంత తీరిక ఉంటే చాలా సంతోషం. అంటే మీరు దీని గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నారని అనుకుంటాను. ఒకవేళ దీని పట్ల మీ యొక్క అభిప్రాయాలు ఏంటి, దీని మీద మీ కామెంట్స్ ఏంటి, ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియచేయకపోయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే చెప్పాలనుకుంటే ఏమైనా కామెంట్ రూపంలో చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.